అలాగే అమల్దాస్ పెళ్ళికి వచ్చావు నువ్వు ఇంటికాడి వీడు ఒక్కడను పోగొచ్చు ఇంటికాడి వీడు వచ్చాడు ఎవరు రాలి సెల్ఫీ దిగి అరే నేను వచ్చాను సెల్ఫీ దిగి సెల్ఫీ గ్రూప్లో పెట్టి వెళ్ళిపోయారు నాకు కూడా కనపడలేదు సెల్ఫీ దిగి గ్రూప్లో పెట్టి తిన్నరా వెళ్ళకండి వెళ్ళకండి హలో రాళ్ళు వెళ్ళకండి మీరు వెళ్ళిపోతారు కదా బాజీ ఎల్లో కోల వచ్చారండి చెప్పి వెళ్ళిపోతాం వచ్చారంతా మరి ఏమనుకుంటుంది ఈ పిల్లలకి జాయిన్ చేయాలంటే ఇలా మాట్లాడుతున్నాను అనుకోకండి వెళ్ళారంట ఒకసారి మీరు ఊళ్ళోనే ఉంటారు అసలు విషయం చెప్పండి రా మీరు చదువునప్పుడు ఉన్నాను ఇప్పుడు ఉన్న ఏకైక టీచర్ నేనే ఒక్కడున్నాడు అంతే దగ్గర చేతి అమ్మ చేతి కొద్దిగా అనుకోండి అమ్మా వెనక్కి ఒకసారి వీటి నుంచోండి ఒకసారి ఎలా నుంచోండి ఫోటో తీస్తారు బాగుంది ఎలా నుంచోండి ఫోటో తీస్తారండి చూడండి ఆవిడ అమ్మలే కాలండి అమ్మా ఒక్కొక్కలో ఒక అది మీరే చూడండి ఫోన్ నెంబర్ వెళ్ళిపోతాడు
అందరూ వచ్చేయండి. ఈ చిరు రమేష్ గారు కూర్చోాలి. రమేష్ గారు రండి. ఓకే నాన్న. బాబు తల్లి 1 minute. 2002, 2007 బ్యాచ్ గెట్ టుగెదర్. ఒకసారిగా కాలం వెనక్కి వెళ్ళిపోయింది, వెనక్కి తిప్పేసాం. ఆ బాళ్ళు గుర్తుకొస్తున్నాయి, ఆ చిట్టడలు గుర్తుకొస్తున్నాయి, ఆ తొండలు గుర్తుకొస్తున్నాయి, చచ్చిపోయిన కూడు గుర్తుకొస్తుంది, ఇక్కడ గోడవలు గుర్తుకొస్తుంది, ఏమో ఏంటో అన్న కృష్ణమూర్తి గారి పిడికి కూడా గుర్తుకొస్తుంది. అర్థమైందా? రెండవది మన రామకృష్ణారావు గారిది పంచ్, నడుము మీద ఎక్స్రే వచ్చేది, అది గుర్తుకొస్తుంది. మన ఎవరో మన గుర్రరాజు గారి డ్రింక్ తాగుతూ ఎన్ని మోటలు కావుతాయి వేసేసేవాడు, అది గుర్తుకొస్తుంది. అన్నీ గుర్తుకొస్తాయి. చాలా సంతోషం. అయితే ఆచార్య గారు మీరు వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరం పాటు ఇక్కడ పనిచేశారు. మళ్ళీ ఆయన ఇక్కడికి రావటం, నేను రావటం జరిగింది ఇక్కడికి. చాలా అంటే మనకి దేవుడు ఇచ్చిన అవకాశంగా భావిద్దాం ఇది. ఆయన కూడా డెడికేషన్గా చేస్తారు. ఆర్ట్ఫుల్గా చెప్తున్నాను. డెడికేషన్ అనే పదం ఎందుకు వాడానంటే నేను అందరికీ వాడను, మీకు తెలుసు ఆ విషయం. ఒక విధంగా నేను కష్టపడతాను, కానీ తగ్గినప్పుడు ఆయనే స్ఫూర్తిగా మళ్ళీ కష్టపడుతున్నాను నేను. అంటే నిన్న మొన్న కూడా ఇక్కడే ఇంచుమించు రోజు గడుపుతాను. తర్వాత మనం మాట్లాడుకుందాం. మరి ఆయన మన హెచ్ఎం గారు రావాలి, ఆవిడ అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. మాస్టర్ తను కూడా నిన్న ఈ కరెంట్ అంతా పోతే ఆయన నేను రోజులు అయితే ఫోన్ చేశారు, 4 సార్లు ఫోన్ చేశారు. అంటే పిల్లల ఆనందాన్ని కూడా కోరుకునే వ్యక్తి. పిల్లల ఆనందము ఆశీస్సు. ఒకసారి ఆ పక్కన అందరూ ఉండండి, స్టూడెంట్లు అందరూ ఉండాలి. నేనున్నా లేకపోయినా క్లాప్స్ కొట్టండి, అందరూ ఉండమ్మా, అందరూ కనపడాలి. ముందు రావాలి. రైట్, గూస్ బంప్స్ అంతే. తదుపరి పుష్పమాలంతో వారిని రైట్ ఒకసారి ఫోటో తీసుకోండి అమ్మా. ఒరే బాబు మ్యూజిక్ ప్లీజ్. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. 2002 నుంచి 2007 వరకు, అంటే 6th నుంచి 10th వరకు 200 మెంబర్స్ మనం మొత్తం టోటల్గా. 7th నుంచి 8thలో కొద్దిమంది ఈరోజు మనం ఆల్రెడీ 50 మెంబర్స్ రీచ్ అయ్యాం. ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చాక ఇంకా ప్రోగ్రామ్ ఇంకా అద్భుతంగా జరుగుతుంది. టీచర్స్ కూడా అందరూ వస్తున్నారు. ఓకేనా? ఈ రోజున అందరూ ఆ రోజుల్లో మళ్ళీ ఖచ్చితంగా మీరు అందరూ ఎంజాయ్ చేయాలి, అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి. పువ్వులు మర్చిపోయారు, విడి పువ్వులు మర్చిపోయారు. అసలు మేడం గారు ఉండాలి, హెడ్ మాస్టర్ గారు, కానీ ఆవిడ కొంచెం అనివార్య కారణాలు లేకపోవడం వల్ల నేను ఇక్కడ ఉండవలసి వచ్చింది. మీ అందరినీ కోఆర్డినేట్ చేసిన విశ్వ గారు మరి చాలా, ఎందుకంటే వీళ్ళందరినీ ఒక చోటకి చేరవేయడం చాలా గొప్ప విషయం. అందరినీ ఒక దాడి మీద తీసుకున్నటువంటి చాలా గొప్ప విషయం. అలా మా బ్యాచ్ ఆన్ శ్రీనివాసు వాళ్ళ బ్యాచ్లో ఉండేప్పుడు అప్పుడు 1994 బ్యాచ్ మీద చేసుకున్న అలాగా కూడా చక్కగా జరుపుకోవాలని, ఈ రోజంతా మీకు హ్యాపీగా ఆనందంగా ఉండాలని, మర్చిపోలేని రోజులు అవన్నీ మర్చిపోయి మళ్ళీ గుర్తించుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అలా. Thank you, sir. Thank you for giving us permission. Thank you so much. లేడీస్ అందరూ ఇక్కడ టవర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఒక ప్లేస్లో స్టడీ పెడితే ఇంటెన్షన్ అవుతుంది ఎవరి మైండ్లో కూడా. మనందరం ఫ్యామిలీ మెంబర్స్. ఓకేనా? చిన్నపిల్లలు, ఈవెన్ మన ఫ్రెండ్స్ కూడా ఎవరి ఇంట్రెస్ట్ కొద్ది వాళ్ళు. ఓకేనా? నాకు షివరింగ్ వస్తుంది, ఎందుకంటే 18 years తర్వాత మాట్లాడుతున్నాను కదా. ఓకేనా? కూర్చోండి. ఒరే బ్యాక్ సైడ్ రండి. అరే బాబు ఫ్రంట్కి రావాలి. కొండ ఉమహేష్ ఫ్రంట్కి రామ్మ. కొండ ఉమహేష్
ఆడడానికి లేదండి జనాలకి. ఓకేనా? చేయడానికి అరేంజ్ చేయండి. సింగర్స్ ఎవరు లేరు, డాన్సర్సేనా? చుట్టమల్లె సాంగ్ అని ప్లే చేయండి. చుట్టమల్లె భయ్యా సాంగ్, మంచి సాంగ్ పెట్టండి పిల్లలకి, మంచి సాంగ్ ప్లీజ్. సాంగ్ ప్లీజ్ రిపీట్. ఫాస్ట్ బీట్ సాంగ్ పెట్టండి ప్లీజ్. డాన్స్ డాన్స్ గోదావరి గట్టు మీద రామసల కావే, గోరింటాకెట్టుకున్న సందా మామావే, గోదావరి గట్టు మీద రామసల కావే, గోరింటాకెట్టుకున్న సందా మామావే, పూర్త చూడు ముసుకేలన్నీ నిక్కడపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే బాగుంటుంది, నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడెక్కువే, నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పు. लगा के कुकू में तुझे लस्सी मिला के आ जाओ सारे मुंडी बना के पूछो तो थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मुंडी बना के ఏం చేస్తున్నారా గోల్డెన్ కాల గేట్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా రావాలి ప్లీజ్.
దాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రాను బాబా నేనంటే దాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రాను బాబా మా లక్ష్మణ్ గారి కూతురు మాత్రం బాగా యాక్టివ్గా ఉంది. ఇక్కడ ఒక గిఫ్ట్ ఉంది వీళ్ళకి, ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్. లేదంటే 1 మంత్ యాడ్ డొనేట్ చేసేది ఇస్తాను డాడీ సీరియస్గా పలసరు బైకు మీద బాబా పిల్లనయ్యో పిల్లనయ్యో వాడ పిల్లనయ్యో మా నాన్న గుండెల్లో నా ప్రేమనయ్యో ప్రేమనయ్యో నేను ప్రేమనయ్యో 7 గడపలలో ఒక్కదాన్నిరయ్యో దాన్నిరయ్యో ఒక్కదాన్నిరయ్యో మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో ప్రాణమయ్యో నేను ప్రాణమయ్యో అటు ఎన్నెళ్ళు ఎత్తుకొని ఎన్న ముద్దలు పెట్టుకొని అందరూ 2 సైడ్లు ఈ పూల రేట్లతో ఉంటారు. టీచర్స్ అందరూ వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి పూలతో ఘనస్వాగతం పలక. జయ కినరా నాయుడు మీరు అందరూ ఏం చేస్తారంటే ఒక లైన్ ఫామ్ చేయండి. అందరూ లైన్ ఫామ్ అవ్వాలి. ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ప్లీజ్ అందరూ సార్లు వచ్చిన వెంటనే అందరూ రామకృష్ణ సార్ సార్ ప్లీజ్ సార్ జాయిన్ us మెహర్ కుమార్ సార్ ప్లీజ్ సార్ జాయిన్ us సార్ శేశ్వరి మేడం బాబిరాజు సార్ రిమైనింగ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ క్లాప్ us సార్ విసు సార్ ప్లీజ్ జాయిన్ us సార్ सर हाथ में बाबी सर मेहर कुमार सर रेणु सर कैशवरी मैडम भवानी फ्रंट राవాలి ప్లీజ్ స్వామి ఫ్రంట్ సైడ్ రావాలి రమణ ఫస్ట్ ఫిల్ ద ఫస్ట్ రావు రెడ్డి మణికంఠ ఎక్కడ స్టేజ్ దగ్గర రావాలి రెడ్డి మణికంఠ గారు రావాలి బయటికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఉపాధ్యాయులకు అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచు. అంటే చాలా మంది ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరు మాట్లాడాలి కూడా వందే మాత్రం మీరు కూడా పాడచ్చు. వందే మాతరం వందే మాతరం సుజలాం సుప
భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మా. అందరికీ స్వాగతం, సుస్వాగతం. Please sit us. మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ వందనాలు. మా విన్నపాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసిన ప్రతి టీచర్కి శిరస్సు వంచి మా పాదాభివందనం చేస్తున్నామండి. అలాగే ఇక్కడ విచ్చేసిన మన విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు. చెట్లు దగ్గర చదువుకోవడంతో స్టార్ట్ అయింది మన లైఫ్. తర్వాత అది 7th తర్వాత 8thలో కొద్దిమంది మానేశారు, కొద్దిమంది జాయిన్ అయ్యారు. ఓకేనా? ఇప్పుడు అందరూ 2002 to 2007 టోటల్ బ్యాచ్ని మనం ఇన్వైట్ చేయడం జరిగింది. ఎవరెవరు ఏ కాంటాక్ట్స్లో ఉన్నారో వాళ్ళని గ్యాదర్ చేయమని చెప్పి ఈ గెట్ టుగెదర్ అనేది యాక్చువల్గా 3 years నుంచి ప్లాన్ చేస్తున్నాం. బట్ 3 months నుంచి సీరియస్గా చేస్తే ఇప్పటికి వర్కౌట్ అయ్యింది. ఓకేనా? సో ప్లీజ్ దీనికి ఇక్కడ అందరూ వాళ్ళు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ వచ్చినందుకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో వాళ్ళందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మొదటగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా టీచర్స్ అందరినీ 2 words ఆర్ ఫ్యూ వర్డ్స్ ఆఫ్టర్ దట్ మీ అందరూ కూడా పరిచయ వేదిక. ఎందుకంటే చాలామంది పేర్లు మర్చిపోయారు, పేసులు మారిని, పెద్దవాళ్ళు అయ్యాం కాబట్టి వాళ్ళు పరిచయం చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ టీచర్స్ అందరూ 2 words మాట్లాడవలసిందిగా సగౌరవంగా కోరుతున్నాం. సార్ ఫస్ట్ సార్ యాక్చువల్గా ఏంటంటే స్టూడెంట్స్ సార్ సభను ఉద్దేశించి అయితే కృష్ణమూర్తి గారు ఒక్క మాట మాట్లాడితే అప్పుడు పరిచయ వేదిక పెట్టుకుందాం సార్. ఈ పరిచయ వేదికకి మన ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ గారు అందరినీ ఆహ్వానిస్తారు. తర్వాత ఒక్కొక్కరు వచ్చి మనం పరిచయం చేసుకుంటే తర్వాత సార్స్ అందరూ కూడా మాట్లాడతారు. 2003 to 2007 బ్యాచ్ అదొక స్వర్ణ బ్యాచ్. ఇది ఒక గోల్డెన్ బ్యాచ్. ఈ పాఠశాల చరిత్రే తిరగరాసింది. అలాగే ఇక్కడ విచ్చేసిన నా సహసిబ్బంది అందరికి కూడా నాకు నమస్సుమాంజలి. అలాగే ఇక్కడ విచ్చేసిన మీ విద్యార్థులందరూ కూడా నా దీవెన్. ఇది నిజంగా చెప్పాలంటే ఈ బ్యాచ్ చాలా హైలైట్ బ్యాచ్ మాట. అందరూ కూడా ఇంచుమించు సాఫ్ట్వేర్ చేసే ఉంటారు, ఇంచుమించు ఒక 80% దాకానే. మిగతా 20% కొంచెం ఆర్థిక పరిస్థితి అలా వల్ల రాబోయేది. ఇక్కడ ఈ స్కూలు 1996లో నేను వచ్చాను. అక్కడికి ఈ స్కూల్ పేరు ఏంటనుకుంటున్నారో దుంపలబడి. మీకు తెలిసే ఉంటుంది దుంపలబడి. బాబీసారి కూడా తెలుసు. అలాంటి స్కూల్ని ఇక్కడ స్వర్ణబడి చేసాం. అంటే కేవలం విద్యార్థులు ఇలాంటి వచ్చేసి మేము ఇంచుమించు విశ్వీ గారు, రామకృష్ణ గారు, బాబీ సార్, మేడ సార్, వేణు సార్ అందరం. వరలక్ష్మి మేడం గారు పాపం వాడు కొంచెం అనారోగ్య పరిస్థితులు రాలేకపోయారట. వీళ్ళందరూ ఒక యూనిట్ కింద కుల మత వర్గ భేదాలు లేకుండా ఒక యూనిట్ కింద తయారవి రాత్రి పగలు లేకుండా మొత్తం జిల్లాలో కూడా ఎక్కడ లేకుండా
మరి రాత్రి 11 గంటల వరకు ఆడపిల్లల్ని ఇక్కడ ఉంచి చదివించామంటే ఆ గ్రేట్నెస్ మాకే వచ్చింది జిల్లాలో. దానికి అంటే ప్రధాన ఉపాధ్యాయుల్లో బహుమతి వచ్చింది అంటే జిల్లాలో. అలాంటి ఇంచుమించు ఎక్కువ 500 ఎక్కువ చేసిన వాళ్ళు ఉన్నారు ఇందులోని. చాలామంది ప్రసాద్ అనక ఇంకా కిరణ్ అనక అని గుర్తులేదు కానీ పేర్లు. ఇలాంటి చాలా మంచి బ్యాచ్ ఉంది. రాత్రులు కూడా మేము వస్తే వాళ్ళు మిగతా వాళ్ళు ఇక్కడ చదివించేవారు. ఇక్కడ కిందకి ఆ పాత బిల్డింగ్ ఉంటే కింద అంతా గచ్చితో చేసి ఉంటే అక్కడ రాసి మరీ చెప్పేవారు. మీకు తెలిసి ఉంటుంది కొంతమంది వెనక. రాత్రి ఇక్కడే టిఫిన్లు అన్నీ టీ ఇచ్చేవాళ్ళు. దానికి సహకారం ఎవరంటే ఇక్కడ మాజీ సర్పంచ్ గారు, ఆయన ఎవరు రామచంద్రరావు గారు పాపం కొంచెం ఆర్థిక సహాయం చేస్తే కొంతేమో మేము పిల్లలేమో పాలు తెచ్చుకునేవారు. ఆ అరేంజ్మెంట్ అంతా మా ఇంటికి వెళ్ళారు. అలా 1 సంవత్సరం 8 సంవత్సరాలు చేసాం. అప్పుడు డిఈఓ గారు పార్వతి గారు విజిట్ చేశారు, డివైఓ గారు ధర్మరాజు గారు విజిట్ చేశారు, ఇక్కడ ఎంయూ గారు సుబ్రాజ్ గారు ఆయన డైలీ టచ్లో ఉండేవారు. ఇంతమంది కోఆపరేట్ తోటి ఈ స్కూల్ ఈ స్థాయికి వచ్చింది. తర్వాత మరి అంటే ఎక్కువసేపు చెప్తే మాట నేను తర్వాత మాట్లాడతాను. కాబట్టి హైదరాబాద్ నుంచి ఎంతో వేయి వరకు వచ్చారు, ఎంతో ఇంట్రెస్ట్గా చేస్తున్నారు. కానీ ఇంకేంటంటే ఇంకా ఎర్లీగా బిగిన్ చేస్తే మనం సాయంకాలం 5 వరకు ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. అలాగే లేట్ వరకు మీరు చెప్తారు. వేదికలో అనిపించిన మా సోదర ఉపాధ్యాయులకి మా దగ్గర విద్యార్థి అయితే నేను ఆ రోజుల్లో నైట్ క్లాసులు కండక్ట్ చేసామంటే దానికి కారణం కృష్ణమూర్తి గారే. నేను కూడా ఎవరైనా విద్యార్థులు రాకపోతే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మరీ తీసుకొచ్చేవాడిని. ముఖ్యంగా తోటపేట వెళ్ళి వాళ్ళు అక్కడ కూడా వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు. మరి నేను చెప్పింది చక్కగా చదువుకొని వృద్ధిలోకి 2003 మొదటి బ్యాచ్. ఆ బ్యాచ్ మొత్తం 70% వచ్చింది. వాళ్ళకు కూడా నైట్ క్లాసులు కండక్ట్ చేసి వాళ్ళందరూ ఇప్పుడు గొప్ప పొజిషన్లో ఉన్నారు. మనం ఏ పొజిషన్లో ఉన్నా మీరందరూ కూడా మా విద్యార్థులు. మరి మీరు ఇంత పెద్ద మా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ ఇంత పెద్దవాళ్ళు అయ్యారా, గుర్తుపట్టలేనంతగా ఎదిగిపోయారు. మరి మిమ్మల్ని అందరూ ఒకసారి చూసేదానికి మాకే ఆశ్చర్యం వేస్తుంది. మా దగ్గర చదువుకొని ఇంత గొప్పవాళ్ళు ఎవరు చిన్నదైనా పెద్దైనా ఏ వర్క్ చేసినా మరి మాకు గర్వకారణంగానే ఉంది. మీరందరూ మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్కి పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు సార్. ప్రధానోపాధ్యాయులు, అప్పటి ప్రధానోపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు, మిగతా స్టాఫ్ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అప్పటి బాలబాలికలు మీరు ఇప్పుడు అందరూ గృహిణులు, ఉద్యోగస్తులు అవి ఇంత వృద్ధిలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత పురుషో నాస్తి యోజక స్తత్రు దుర్లభ. మంత్రానికి పనికిరాని అక్షరం లేదు, ఔషధానికి పనికిరాని వేరు లేదు, అయోగ్యుడైన పురుషుడు లేడు. కానీ ఎవరు అరువుగా ఉండేవాడు? యోజక. వీళ్ళందరినీ ఒక త్రాటి మీద తీసుకొచ్చి పూల మామలో దారంలాగా చేసి ఈ కార్యక్రమాన్ని చాలా నిర్వహిస్తున్న అటువంటి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఇఫ్ వెల్ బిగేన్ ఆఫ్ ఆర్ సక్సెస్. మీరందరూ కూడా ఇంతకాలం నుంచి కృషి చేస్తూ మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఇళ్ళకు వచ్చి ప్రత్యేకంగా చాలా ఆదరంగా ఆహ్వానించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అప్పటి మీ రూపాలు చూస్తుంటే ఇప్పుడు మీ రూపాలకి చాలా భేదం ఉంది, ఉండాలి కూడా. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. ధన్యవాదాలు సార్. నాకు తోడ్పడిన మన విశ్వ గారు మాట్లాడతారు. అందరూ కరతాలతో అనుకో. 2002, 2005 బ్యాచ్
ఒకసారి మీరు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాం, కాలాన్ని వెనక్కి తిప్పారు, భూమిని వెనక్కి తిప్పారు, మన అనుభూతుల్లోకి ఒకసారి వెనక్కి వెళ్ళాం. ఇలా జరగడం వల్ల మన ఆరోగ్యాలు బాగుంటాయి, గుర్తుంచుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇలా కలుసుకోవడం వల్ల మనకు ఆనందం పెరిగి మానసికంగా మనం దృఢంగా తయారవడానికి ది బెస్ట్. ఇక మీ బ్యాచ్ గురించి చెప్పాలంటే ప్రతి బ్యాచ్కు ప్రత్యేకత ఉంటుంది, మీకు కూడా ప్రత్యేకత ఉంది. మాస్టర్లు అన్నట్టు మిమ్మల్ని కొంతమంది గుర్తుపట్టలేకపోయి ఉన్నారు, కానీ నాకైతే అందరూ స్పెషల్గా గుర్తున్నారు బాగా. అది ఎందుకో తెలియదు కానీ అన్నీ గుర్తుకొస్తున్నాయి మొత్తం. నేను రెండవది మీ బ్యాచ్ స్పెషల్ ఏంటంటే ఉందాగా ఉండేవారు. సాధారణంగా 10th క్లాస్లోకి వచ్చేటప్పటికి दिल वालों से दिल ले जाएंगे, हम किसी से कम नहीं है, मेरा दिल का धड़कन कौन है, इसी तरह बात हर आदमी को. కొంతమంది భార్యలు వచ్చారు, మీ భర్త చాలా మంచోడు, నేను సర్టిఫై చేస్తున్నాను, క్లాప్స్ కొట్టుకోండి. అంటే పాత పరిచయాలు ఉంటాయేమో ఒక భయం అనేది లోన్ ఉంటుంది. ఎస్ సార్ నో. ఎందుకంటే నేను ఇది 7వ బ్యాచ్, అంటే మీరు కాదు, నేను గతంలో చేసిన స్కూల్లో పని చేస్తే 7వ బ్యాచ్. ఇది గతంలో పూర్వ విద్యార్థులు అంటారు కదా, మీరు ఇంకా 35, మొన్న 45 అయిన అమ్మాయిలు అయ్యి కలుసుకున్నాం. వాళ్ళు అమ్మాయిలుగా ఉండేవారు, ఆంటీలుగా అయ్యారు, అంతే, తేడా ఏముండదు అంతే. కానీ మీరు అవ్వలేదు, అది మీ సౌందర్య రహస్యం ఏంటో తెలియదు మరి. అంటే ఇప్పుడు మాకు మాత్రం అమ్మాయిలాగా ఉంటారు, అది మాత్రం గుర్తుంచుకోండి. రెండోది నాకు ఎప్పుడు గుర్తుకొచ్చినా మళ్ళీ ఈ స్కూల్లో పనిచేస్తున్నాను నేను. అది మీరు క్లాస్ బీజంగా ఉండేది మహావృక్షం అయింది. అప్పుడు దండకారణ్యం ఇదంతా కూడా అని ఉండేది. ఇక్కడ పావులు పుష్ గోడౌన్ ఉండేది, అందులో కింద హీటు పైన హీటు మధ్యలో మా పాఠంతో హీటు, మొత్తం హీటే. అయినా మీ బతుకులు ఏసీ అయినాయి అంటే హీట్లో ఉన్నారు కదా. బూత్ బంగ్లాలు ఉండేవట, మామూలు దెయ్యాలా, కొరువు దెయ్యాలు, లంబాడా దెయ్యాలు, రకరకాల దెయ్యాలన్నీ ఇక్కడ ఉండేవి. అయినా మనం దేవతలాగా ఇక్కడ ఉన్నాం. ఎస్ఆర్లో అధిపరి ఇలా వచ్చేవాళ్ళు. అంటే చదువు విలువ మీకు ఎందుకు తెలిసిందంటే కష్టపడి చదివేరు, కష్టంలో చదివేరు, అటువంటి కాబట్టి మీకు వాల్యూ. మీరు అందరూ ఎంప్లాయీస్గా ఉన్నారు, చాలా హ్యాపీ అనిపించింది. ఆ అమ్మ కానిస్టేబుల్ అంది, ఎప్పుడైనా మోటార్ సైకిల్ పట్టుకుంటూ వదిలేను, లాఠీతోటి మాస్టర్ ఆ రోజు నన్ను కొట్టే కాబట్టి ఈ రోజు నేను కొడతానని కర్తవ్యంలో విజయసేంద్ర కానీ బాగా టచ్లో ఉండేది తల్లి. అమ్మా హ్యాపీ అమ్మా, చాలా సంతోషం. మళ్ళీ నేను ఇంకోటి చెప్తున్నాను ఒకసారి ప్లీజ్. 2002, 2009 పనిచేశాను సార్, అది మొదటి దశ. 2002, 2009 పనిచేశాను, మొదటి దశ. రెండో దశలో 2015, 17 డిప్యుటేషన్లో పనిచేశాను, అది 2వ దశ. 3వ దశ అంటే ఈ బ్యాచ్ 2017, 2025 ఈ బ్యాచ్లో పనిచేస్తున్నాను. ఈ బ్యాచ్ వెళ్ళిపోతుంది, 2015 రాబోయే బ్యాచ్లో కూడా పనిచేస్తాను. 4 తరాల అనుబంధం ఇచ్చిన ఏకైక స్కూల్ ద్రాక్షారామ. నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను ఎక్కడి నుంచో వచ్చాను ఇక్కడికి, మాస్టర్ అన్నట్టు ద్రాక్షారామ నువ్వు తీసుకున్నావా, పైగా ఎక్కడి నుంచి వచ్చావు, సెకండ్ గ్రేడ్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ అని అన్నారు. నేను అప్పు అనిపించుకుంటాను అన్నాను, అనిపించుకుంటాను కూడా. ద పవర్ ఆఫ్ ద టీచర్, ద పవర్ ఆఫ్ ద వర్డ్స్, ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టూడెంట్స్, ద గ్రేట్నెస్ ఆఫ్ ద టీచర్. ఓకేనా ఓకేనా అలా 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 వచ్చాం, చాలా హ్యాపీ. రెండోది ఫస్ట్ ఏమన్నారంటే దుంపల బడి అని కూడా నాకు వినపడ్డది. మా ఏరియాలో ఉప్మా బడి అనేవారు, అది ఏ ఉప్మా తెలియదు కానీ నాకు ఇక్కడ దుంపల బడి, అది ఏ దుంపలో నాకు తెలియదు. అప్పుడు దుంపలు బడి అంటారేంటి ఎలాగంటే మొత్తం మనందరం కూడా కష్టపడుతూ దొమ్మిళ్ళ బడి అయ్యింది. ఎందుకంటామో తెలుసా, 2002లో 180 మెంబర్స్తో ఉంది. 180 ఛాలెంజింగ్గా కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో రామకృష్ణారావు గారు, బాబీ గారు, బాపిరాజు గారు, మెహర్ కానీ, వేణు కానీ, మన గుర్రాజు గారు, ఇంకా చాలామంది, వరలక్ష్మి గారు, వీళ్ళంతా ఉండేవారు. అడ్మిషన్లకి ఎండనక వాననక తిరిగాం కాబట్టి ఇది 650 చిల్లరకి వెళ్ళింది. అప్పుడు సింగిల్ మీడియం, అప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదు, 3, 4, 5 తరగతులు కూడా లేవు, అయినా 650కి వెళ్ళింది. ఈ రోజున 35 మందికి జీవనోపాధిస్తుంది, 35 మందికి. ఇంకా చెప్పాలంటే ఎక్కువ మాట్లాడతాం అనుకోద్దు, ఇవన్నీ బుల్లెట్ పాయింట్స్గా చెప్పాల్సింది. రెండవది ఏంటంటే మన స్టూడెంట్స్ని కొంతమందిని ఇక్కడ జాయిన్ చేసుకోకుండా
అవతల స్కూల్ కూడా పంపారు. మాస్టర్ మీకు ఐడియా ఉందా? సక్సెస్ అంటే ఆషామాషి కాదు. మీరు సక్సెస్ అయిందని చెప్తారు. ఆ సక్సెస్కి బ్యాక్ బోన్ అతను వారం రోజుల పాటు తిరుగుతున్నాడు ఇక్కడ. రెండవది ఇక్కడ 3 రోజుల నుంచి ఇక్కడ ఈ డయాస్ అయ్యి కూడా జరుగుతుంది. నిన్నైతే కరెంటు పోయింది, ఇక్కడ వాటర్ రావట్లా. ఎంత కష్టం అంటే తను ఇదయ్యాడు. చాలా హ్యాపీ. ఇంకా మాటలు అలా వస్తూ ఉంటాయి. నర్సాపూర్పేట అమ్మాయి అనుకుంటున్నా సార్. ఇక్కడేనా? ఆంధ్రా ఏంటంటే ఇసు గారు బాబీ సార్ ఎమ్మెల్యే గారు ఇంటికి వెళ్ళిపోండి. ఏమో కోటిపల్లి అప్పు గారు, అలాగే ఈయన కర్రప్పు గారు వెళ్ళి ఇలాగ ఏంటని అడిగితే మీరు తెలుగుకి ఏం చేసామంటే గర్ల్స్ హై స్కూల్లో పెట్టాం. గర్ల్స్ హై స్కూల్ పెట్టం కదా, ఏం కావాలని అడిగితే ఏదైనా పర్లేదని మీ ఇష్టం ఏది చెప్పాలో కావాలో చెప్పండి అన్నారు. అంటే గర్ల్స్ హై స్కూల్ అయితే అబ్జెక్షన్ పెట్టరు. ఇంచేత బాయ్స్ వాళ్ళకి వెళ్తుంది. అలా మెల్లిగా మెలెట్టి గర్ల్స్ హై స్కూల్ నేనే అన్నీ తయారు చేసి ఇంచుమించు నేనే మొత్తం ఫైల్స్ అని నేనే నా ఓన్ హ్యాండ్తో తయారు చేసి అలాగైతే జిల్లా పరిషత్ తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు కూడా ఉండి ఆన్ ది స్పాట్ ఆయన జీపులోనే వెనకాల కూర్చుని దగ్గర కూర్చుని హెడ్ మాస్టర్ వచ్చి ఏమన్నా తేడా వస్తే చెప్పండి, ఇప్పుడే మార్చేస్తా, నేనేం చేసినా తెలియదు, ఏమంటే కోఎడ్యుకేషన్ అక్కడ మార్చేస్తుంది. అదే మీకు కావాల్సిన పెట్టుకోమన్నా కోఎడ్యుకేషన్ మార్చాం, లేకపోతే నిజంగా ఇది గర్ల్స్ హై స్కూల్ అయ్యిందన్నమాట. అది తెలీదు. తెలిస్తే ఎప్పుడు జూలై 1కి వెళ్ళి ఇచ్చారు. అమావాస్య రోజు కూడా గుర్తే నాకు. సెప్టెంబర్ 5 కల్లా పర్మిట్ తీసుకొచ్చారు. డైరెక్ట్ బై హ్యాండ్ కాపీ తీశారు ఎమ్మెల్యే గారు. తోట తీసుకొచ్చి సెప్టెంబర్ 5 రీఓపెనింగ్ అయ్యింది. అప్పుడు మాకు ఎవరో పిల్లలు లేరు, అందరూ అక్కడ జాయిన్ అయిపోయారు. మీరు పిల్లలు అడితే వాళ్ళు ఎవరన్నారు, వాళ్ళు ఏం చేశారో తెలుసా, బాగా ఏవి రానోళ్ళు చెప్తే నమ్మరికి బాగా స్కూల్ ఉండి ఆ రోజుల్లో మొత్తం 100% స్కూల్ ఎప్పుడైతే తీసుకొచ్చామో అక్కడి నుంచి నాకు బెదిరింపులు వచ్చాయి. ఇదిగో నేను చంపేస్తాం, ఎప్పుడు కూడా నాకు లెటర్స్ ఉన్నాయి దగ్గర, ఇదిగో ఈరోజు చంపేస్తాం. అక్కడికి మా అమ్మాయి కాలేజీ నుంచి వస్తున్నాడు కూడా అమ్మాయి చేసిపోతే సార్ అమ్మాయిని టీచ్ చేసేవారు. ఇలాగా మీ అమ్మాయిని ఏడిపితే మీరు వెళ్ళిపోతారు, ఊరిచి పెట్టి వెళ్ళిపోమన్నాను ఇక్కడి నుంచి. నేను ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళాను, అబ్బు గారి దృష్టి తీసుకెళ్ళాను. ఇప్పుడు కూడా లెటర్స్ నా దగ్గర ఉన్నాయి. కానీ మీరేం జంకద్దు బెదరవద్దు, మీ పని మీరు చేసి కూడా ఎంతో మనోధైర్యం ఇచ్చారు. ముఖ్యంగా కోడిపల్లి అబ్బు గారు, అలాగే కర్రి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళిద్దరూ కూడా మంచి కురుభుజంగా ఉండి అక్కడి నుంచి ఒత్తిడి తట్టుకోలేక నాకు తయారు చేశారు. మాట ఇప్పుడు కూడా ఉన్నాయి. ఏదో మారుపేర్లు పెట్టి నాకు లెటర్స్ పంపించేవారు. అలా చేస్తా ఇంతకీ ఏంటంటే ఈ స్కూల్ ఏర్పడే మూల కారణం కూడా చెప్తున్నాను నేను. మన అబ్బు గారు అంటే కర్రీ అబ్బు గారు, ఆయన అమ్మాయి ఆ గాలితో జాయిన్ చేయడానికి పీవీఆర్ స్కూల్కి వెళ్ళారు. జాయిన్ చేయడానికి వెళ్తే 8th క్లాస్ అడ్మిషన్ మాట, ఇక్కడ 7th క్లాస్ దాకా మందే. వెళ్తే ఆయన నెహ్రూ గారు అప్పుడు హెడ్ మాస్టర్, ఆయన అన్నారట చూద్దాంలేండి. అప్పుడు వారే సర్పంచ్, ఆయన ఎంపీటీసీ ద్రాక్షారానికి, అయినా సరే ఆయనకి సీట్ ఇవ్వన్నారంటే చూడొక మాట. అలాంటి వాళ్ళకే సీట్ ఇవ్వలేదు వాళ్ళు. అంత వానార్కిజం మాట అది. ఏమంటే ఆయన వెంటనే స్కూల్కి వచ్చేసారు. ఆయన కోటిపల్లి ఏమైనా సరే మీరు ఏం చేసినా సరే నాకు ఇక్కడ హై స్కూల్ కావాలన్నారంటే ఫస్ట్ దీనికి బీజం పడింది అది. అంటే మరి ఏం చేయాలంటే రండి ఫస్ట్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం. వెళ్తే ఈ ప్రాసెస్ అంతా చెప్పాము. అంత కష్ట సుఖాలతో వచ్చిన స్కూల్ మాట ఇది. ఆ రాజు ఏమీ లేదు, బిల్డింగ్ లేదు. మాకు ఇది విడదీశారు ఎలిమెంటరీ స్కూల్, పైన 2 రూమ్లు వచ్చింది, ఇది వచ్చింది. ఇదంతా బూత్ బంగా. మరి మన హెచ్ఎం కృష్ణమూర్తి గారికి, అదేవిధంగా నా తోటి ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. అదేవిధంగా మా దగ్గర చదువుకొని ఎన్నో ఉన్నత పదవుల్లో హ్యాపీ. మరి ఇలాంటి శుభదినం ఇంకోసారి రాదు. మరి ఇదంతా కూడా మీరు ఎక్కడెక్కడో ఉండి అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకుని మరి ఉపాధ్యాయులతో కలిసి ఈ రోజుని అద్భుతంగా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా నేను 95లో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు నన్ను చాలామంది ఇక్కడికి ఎందుకు వెళ్తున్నా, స్కూల్ చాలా గొడవలతో ఉండే స్కూల్ అని చెప్పి వచ్చారు. మనకేముంది, మన ఉద్యోగం మనం చేసిపోతాం, దానికేముందని నేను చెప్పి వాళ్ళని వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత 96లో మనకి కోట కృష్ణమూర్తి గారు హెచ్ఎం గారు రావడం జరిగిందండి.
హెచ్ఎంగా రావడం జరిగితే మరి అక్కడి నుంచి వెనకాల మన స్కూల్ సరిపోయేది కాదు. పిల్లలు కొంచెం పెరిగితే అప్పుడు ఏం చేయాలి, వెనకాల గొడవన్స్ అవి ఉన్నాయి. మరి ఆ గొడవన్స్ అవి ఏం చేయాలి, ఎలా తీయాలంటే అవన్నీ కూడా పోలీస్ స్టేషన్ సంబంధించినవి. అప్పుడు ఏం చేశామంటే కిల్లికొట్టప్ప గారు నేను లీజుకి తీసుకున్నట్టని ఆయన ద్వారా స్కూల్కి అప్పచెప్పారు. అప్పచెప్పి కర్రప్ప గారు కోటిపిల్లప్ప గారు ఇద్దరు కలిసి అది స్కూల్కి ఎండర్ చేస్తూ ఏదైనా పర్లేదంటే ఏదో చెప్పండి, మీకు ఏం కావాలంటే శాంక్షన్ చేయండి అన్నారు. వెంటనే బాయ్స్ హై స్కూల్ కావాలంటే మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ జిల్లా పరిషత్లో వెంటనే ఒక వితిన్ అవర్స్లో మాకు పాస్ చేసి పంపించడం జరిగింది అప్లికేషను. వెంటనే ఇక్కడ హై స్కూల్ ఫార్మ్ అవ్వడం జరిగింది. తర్వాత ఆ రోజుని మాకు పిల్లలు కావాలంటే ఆ పిల్లల్ని హై స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బగుమాలి మేము తెచ్చుకున్నాం 20 మందిని తెచ్చుకొని ఆ రోజుని బతిమాలి మేము 20 మందిని తెచ్చుకొని 70% పూర్తి చేసాం. తర్వాత నెక్స్ట్ ఒక 5 years పోయేటప్పటికి వాళ్ళు మాకు సెక్షన్ పోతుంది, మాకు పిల్లలు కావాలని మళ్ళీ బతిమాలి చేతికి వచ్చింది మమ్మల్ని. అంటే మన ఇక్కడ పిల్లల యొక్క మన అడ్మిషన్స్ టాప్ పోస్ట్లో పెరిగిపోయి. అంటే దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉపాధ్యాయులందరూ కూడా ఉమ్మడిగా ఎవరికాళ్ళు స్వచ్ఛందంగా వర్క్ చేయడం, కలిసికట్టుగా అందరూ కూడా విద్యార్థుల్ని మంచి పొజిషన్లో కానీ దానికి రామకృష్ణ గారు మూషిక వాహనం అని అదేంటో తాగవా అని తీర్చి మరి ఆ టైంలోనే ఇక్కడ మనకి ఆ రూములు కూడా లేకపోతే చెట్ల కింద కిల్లు కొట్టే గారు ఏమనేటంటే నేను బరకాలు ఇస్తాను రండి వేసుకున్నాను. చెట్ల కింద బరకాలు వేసి కొంతమందిని చెప్పుకొని మళ్ళీ ఆ నీడబోతుంది ఇంకో పక్క మార్చుకునే వాళ్ళు ఇలా చేసుకోవడం జరిగింది. తర్వాత మన నొన్న రామచంద్ర గారు నా క్లాస్మేట్ వాడు, ఒరే బాబు ఏంటి మరి పిల్లల్ని చదివిస్తున్నారు కదా, ఏంటంటే మరి నువ్వేమన్నా ఇస్తే హెచ్ఎం గారి చేత చేయించాలంటే ఆయన ఏం చేసేవాడంటే 1000-1500 ఇచ్చేవాడు. 1500 ఎంత ఇచ్చేవాడండి. ఇస్తే మాస్టర్ ఆ డబ్బులు ఎట్టి బిస్కెట్లు, టీలు మరి ఆయన ఎంత సర్వీస్ చేసేవారంటే నిజంగానే ఒక హెచ్ఎంగా కాకుండా ఒక స్కూల్ నాదే అనే విధంగా ఆయన చేయడం జరిగింది. మరి ఏ హెచ్ఎం కూడా అప్పుడు పరిస్థితులు అలాగ ఉన్నాయండి. ఇప్పుడు అయితే ఎవడో కూడా కొత్తగా జాయిన్ అయిన కుళ్ళని కూడా మనం చెప్పలేము సమాధానం. మరి తర్వాత మన విశ్వ మాస్టర్ కానీ నేను కానీ రామకృష్ణ గారు కానీ మేమందరం కూడా కృష్ణమూర్తి గారు ఏం చెప్పినా కూడా దేన్ని వ్యతిరేకించకుండా ఆయన ఫాలో అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే అనుకున్నాం, మన స్కూల్ అభివృద్ధిలో నడవాలి, మనం ఒక స్టేజ్లో చూపించాలి స్కూల్ని అనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఉద్యోగం అనే థీమ్లో కాకుండా మన సొంత స్కూల్ అనే ఉద్దేశంతో మేము అందరూ చేయడం జరిగింది. ఈ రోజుని ఈ విధంగా మరి మీరు ఈ బ్యాచ్ అంతా కూడా నెంబర్ 1 బ్యాచ్, ఎందుకంటే అందరూ కూడా బాగా సెటిల్ అయ్యారు. మరి మీ అందరికీ కూడా మీరు ఇంకా ఉన్నత పదవుల్లోకి వెళ్ళి మంచి స్టేజ్లో ఉండాలని నేను భగవంతుని కోరుకుంటూ మీ అందరికీ నా ఆశీస్సులు. ఓకే, తీసుకోకుండా మొత్తం చరిత్ర అంతా ఇంకా గెట్ టుగెదర్ ప్రాజెక్ట్ ఏంటంటే మనందరం కలుసుకుని హ్యాపీగా ఒకసారి ఇప్పుడు నాకు ఈ స్టూడెంట్స్ అందరూ కనిపిస్తున్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కానీ వాళ్ళు ఫేస్ సైడ్ నుండి చిన్నపిల్లల కింద కనిపిస్తున్నారు. అప్పుడు హై స్కూల్ పిల్లలాగా కనిపిస్తున్నారు. అంటే చీరలు కట్టుకొచ్చి అప్పుడు యూనిఫామ్. అయితే ఏంటంటే ప్రతి మీటింగ్లో మీరు మాట్లాడారు, అందరూ కోఆపరేట్ చేశారు. అప్పుడు నేను చిన్న ఖర్చు చెప్పుకోండి. మహా ప్రధానోపాధ్యాయులు మా కృష్ణమూర్తి, మీ యొక్క స్ఫూర్తి నలుదిశలా వ్యాపించింది. మీ యొక్క కీర్తి, మీరే మా యొక్క స్ఫూర్తి. అలాగే విసు గారు, ఈయన యొక్క విద్యా ధనస్సు, ఈయన చేశారు విద్యలో తపస్సు. ఏంటంటే
ఇంకా ఎంతో తర్వాత స్కూల్ జరిగింది. అప్పుడు అలాగే వీళ్ళందరూ కూడా సరదాగా నవ్వుకుంటూ వేణుగోపాల్ సారు, అలాగే మెహర్ సారు, బాబరాజ్ సారు, మాస్టారు, కృష్ణమూర్తి గారు అందరూ చాలా సరదాగా ఉండేవాళ్ళు అండి. పిల్లలు కూడా అందరూ హ్యాపీగా ఉండేవారు. అయితే ఏంటంటే వీళ్ళందరూ హ్యాపీగా జోక్స్ వేసుకుంటూ ఈ తర్వాత చాలా కాంబినేషన్, చాలామంది టీచర్లు వచ్చారు, చాలా రకరకాలు జరిగింది. ఆ యొక్క కాంబినేషను ఇంకా ఇప్పుడు రాదండి, ఉంటున్నారు. కానీ అప్పుడు ఉండేటటువంటి ఒక ఆనందం, ఆహ్లాదకరం, ఈ స్కూల్ చరిత్ర, స్కూల్ విద్యార్థులు అలా పెట్టండి. దానికి ప్రారంభ ఏంటంటే కృష్ణమూర్తి గారు ఆయన ఏమి కమెంట్ చేసేవాడు కదండి. మాస్టర్ ఆ క్లాసులో గెలిపించాడు. మాస్టర్ అవి వచ్చేసింది, ఆయన ఏమి డిమాండ్ చేసేసి అలా చేసేయండి, ఇలా చేయండి, మీరు ఎక్కడికి వెళ్ళలేదు, రాలేదు అని డిమాండ్ చేసేవాడు కదా. ఆర్గనైజేషన్ చేసేవారు ఆయన. దానికి గుండెకాయ అంటే వారు బిస్సు గారు. అలాగే మన మ్యాథ్స్లో మహానుభావులు మెహర్ గారు, వేణుగోపాల్ గారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అప్పుడు ఉన్న బ్యాచ్లో ప్రతి ఒక్కళ్ళు ప్రత్యేకంగా ఉందండి. ఒక స్కూల్ కాంబినేషన్ ఉంటారు. కానీ ఈ స్కూల్లో ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక్కొక్కళ్ళు అతిరథ మహారాజులు అన్నమాట. విశ్వ గారు, కృష్ణమూర్తి గారు, బాబరాజ్ గారు, బాబీ గారు, మెహర్ గారు, వేణుగోపాల్ గారు వీళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకత ఉన్నటువంటి మనుషులండి. ఆ యొక్క కాంబినేషన్ రాదు. ఈ యొక్క గెట్ టుగెదర్ పార్టీకి హార్ట్లీ వెల్కమ్ అరుంధతి మేడం. అరుంధతి మేడం గారు రాలేదు. మీకోసం ఈ యొక్క గెట్ టుగెదర్ పార్టీకి పార్టిసిపేట్ చేయండి. అలా అసలు అనగనగరాగమతి చెయ్యలుచునుండు తినగ భీముటియనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఏదైనా ఇది ఎలా వచ్చిన పరిస్థితి, అది అలా వచ్చిన పరిస్థితి. ఇద్దరు వస్తారు. ముందు వేణు సార్ మాట్లాడతారు, ఆయన అనుభవాలు. విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. 2005లో నేను ఎస్జిటిగా ఇక్కడ జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు ఆర్డర్ పట్టుకుని నేను వచ్చాను. కృష్ణమూర్తి మాస్టర్ మాకు రాలేదు ఆర్డర్, నేను జాయిన్ చేసుకొని వెళ్ళిపో అన్నారు. సరే అని ఇలా జరిగింది ఏంటనుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. మరుసటి రోజు మళ్ళీ ఫోన్ చేస్తే సరే రండి జాయిన్ చేసుకుంటామని చెప్పారు. నేను 2005లో జాయిన్ అయ్యాను, మీరు 2007 వరకు ఉన్నారు. అంటే ఇప్పుడు వరకు చాలా స్కూల్లో పనిచేసినప్పటికీ కూడా ఈ స్కూలు ఉన్న పిల్లలందరూ కూడా చాలా మంచి పిల్లలు అని కూడా తిరిగాం. ఇంత అద్భుతమైన పిల్లలు. సో ఇన్ని సంవత్సరాల తర్వాత మమ్మల్ని అందరినీ కూడా గుర్తుపెట్టుకుని మా ఉపాధ్యాయులు, మా మాస్టర్లు అని చెప్పేసి మమ్మల్ని గుర్తుపెట్టుకుని పిలిచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నేను మీ అందరి జీవితాలు, మీ పిల్లల భవిష్యత్తులు అన్నీ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కృష్ణమూర్తి గారే మా ఫస్ట్ బస్. నెక్స్ట్ మిగిలిన పెద్దలందరికీ నమస్కారం అండి. ఇంకేంటంటే ఈ స్కూల్కి నాకు అభినాభావ సంబంధం ఉందండి. ఎందుకంటే నా ఫస్ట్ పుట్టింగ్ చెప్పాను కదండి, ఫస్ట్ స్టార్టింగే స్కూల్ నాకు కొంచెం కొత్త. కానీ ఏంటంటే అందరూ కూడా కృష్ణమూర్తి గారు, బాబీ గారు, కృష్ణమూర్తి గారు నాకు ఫస్ట్ వాళ్ళు ముగ్గురే ఎక్కువగా. మన వరలక్ష్మి టీచర్ గారు వెనకాల వాళ్ళు గైడెన్స్ ఇస్తూ అలాగలాగా కొంచెం ఏదో కదా టీచింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. మీకు ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ వచ్చిన టీచర్లు అందరికంటే ఎక్కువ కొట్టినోడు కూడా నేనేనేమో మిమ్మల్ని. ఎక్కువ కొట్టింది కూడా నేనే, మిగిలిన ఎవరు కొట్టుంటారు. కాబట్టి లేదంటే ఎందుకంటే మేము కొడతాం కూడా దండించడం కూడా మీ మంచికే. ఈ రోజునాడు ఇప్పుడు మేమేమనుకుంటాం అంటే ఒక టీచర్గా మాకంటే మీరు హైలో ఉండాలని చూస్తాం ఎక్కువగా సర్వసాధారణంగా. కానీ ఈ బుద్ధి ఎప్పుడు చూసింది ఏంటంటే చాలామంది మాకు హ్యాపీనెస్ ఫీల్ అయ్యేది ఏంటంటే చాలామంది పిల్లలు మాకంటే హై లెవెల్లోనే ఉన్నారు. అదే మాకు అందరికీ ఆనందకరమైన విషయం అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం హ్యాపీగా చేస్తున్నారు. ఛానల్ తర్వాత 2007 బ్యాచ్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నాన్నగారు కూడా హై స్కూల్ హెడ్ మాస్టర్. అప్పుడు ఆయన కొన్ని న్యూస్లు ఇచ్చేవారు మాట ఇక్కడ. చూడండి ఆఫీస్ వర్క్ కూడా రామకృష్ణ గారు, మెహర్ గారు నాకు ఆఫీస్ వర్క్ నువ్వు చేసేవాళ్ళు చేయడానికి కూడా కాదు అవకాశం ఉండేది. ఎక్కువ ఆయన చేసేవారు.
మెయింటెనెన్స్ చేయించినటువంటి ప్రధానోపాధ్యాయుడు గారు కృష్ణమూర్తి గారికి, రామకృష్ణ సార్కి, బాబీ సార్కి, ఇంకా అందరికీ పేరు పేరు చెప్తున్నా నా నమస్కారాలు. మరి మీ అందరికీ నా శుభాశిస్సులు. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం ఉంచుకుని విద్య నేర్పిన గురువులను ఎప్పటికీ మర్చిపోకూడదు అన్నట్టుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరి మీరు మా కొరకు ఏర్పాటు చేసిన ఈ గెట్ టుగెదర్ కోసం చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అయితే ఈ గెట్ టుగెదర్ అనేది మీరందరూ ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి ఉంటారు. మళ్ళీ మీరందరూ ఒక చోటగా కలిసి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఇక్కడ చేర్చుకుని మా కొరకు మంచి ఇటువంటి సన్మాన కార్యక్రమం, విందు ఇవన్నీ ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అంతేకాకుండా నాకు జాబ్ వచ్చిన ఫస్ట్ పుట్టింగు గన్నవరం, పి గన్నవరం మండలం, సెకండ్ ప్లేస్ ఈ స్కూలు. నేను ఈ స్కూల్ని నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేని స్కూల్ ఇది, నిజంగా చెప్తున్నాను. పిల్లలైతే, స్టాఫ్ అయితే అందరూ ఒక ఫ్యామిలీలాగా ఉండేవాళ్ళం ఇక్కడ. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ స్కూల్ కొరకు, ఈ పిల్లల కొరకే చెప్తాను. నిజంగా ఈ స్కూల్లో ఇంత మంచి ఉపాధ్యాయుల మధ్య నేను వర్క్ చేయడం నా అదృష్టం. అంతేకాకుండా మరి మీరు అందరూ మంచిగా సెటిల్ అయ్యారని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషం. వస్తానే అనుకున్నాను కానీ వచ్చాను, మీకోసం వచ్చాను. ఎందుకంటే పిల్లలు చాలామంది 2 వీక్స్ ముందు నుంచే ఫోన్స్ చేసి ఎక్కడెక్కడ ఉన్నారని, ఒక టూర్కి వెళ్ళాలి మీకోసం క్యాన్సిల్ చేసుకుని ఆగిపోయాను. మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. అలంకరించినటువంటి గురువులందరికీ కూడా నా పాదాన్ని నమస్కారాలండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నాకు పెద్దవాళ్ళు. సార్ చెప్పారు, విసు సారు, నేను ఇక్కడ చాలా కాలం పనిచేశాను, చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే మెహర్ కుమార్ గారు చెప్పారు, ఫస్ట్ నేను ఇక్కడే జాయిన్ అయ్యాను అన్నారు. వాళ్ళకన్నా ఎక్కువ అనుభూతిని నేనే పొందాను. నేను ఇదే స్కూల్లో చదివాను, ఇదే స్కూల్లో కూడా చెప్పాను. అది ఫస్ట్ చాలా ఆనందంగా ఉంది. ఇంకో స్పెషల్ ఏంటంటే నేను ఇక్కడ 10th క్లాస్ చదివిన వాళ్ళకి ఫస్ట్ హిందీ కూడా నేనే చెప్పాను. మీరందరూ లేరు కానీ వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది అదైతే. అయితే టీచర్కి పిల్లలకి చాలా మంచి సంబంధం ఉంటుంది. ఈ స్కూల్కి కూడా మాకు చాలా మంచి సంబంధం ఉంది. ఎందుకంటే ఈ స్కూల్ అనగానే సార్ చెప్పారు దుంపల స్కూల్ అని, ఇంకో స్కూల్ అవన్నీ చెప్పారు. దుంపలండి వరకు చిన్నప్పుడు రకరకాలు ఇక్కడ పెట్టారు, చాలా అక్కడ అమ్మేవారు అన్నమాట. చీమచింతకాయలు కానీ, లేకపోతే ఉడకబెట్టేసిన దుంపలు ఉంటాయని కానీ అవన్నీ అమ్మేవారు. అయితే ఈ స్కూల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చాలా స్ట్రిక్ట్ అన్నమాట. ఇక్కడ సత్యం మాస్టర్ అని ఒక హెడ్ మాస్టర్ ఉండేవారు. ఆయన అసలు నడిచేటప్పుడు నడకలో కానీ, పట్టుకునేటప్పుడు పుస్తకంలో కానీ ఎంత తేడా వస్తే వెనక్కి మడిచినా మీ వెన్ను మడిచేస్తానని చెప్తూ ఉండేవారు. అలాగే వెంకట్రావు మాస్టర్ అని ఉండేవారు. వాళ్ళందరూ కూడా చాలా స్ట్రిక్ట్గా అనమాట. అంటే మనకి జీవితంలో ఫస్ట్ మనం ఏదైతే నేర్చుకుంటామో లాస్ట్ వరకు వాటిల్నే పాటిస్తాం. మధ్యలో వెళ్ళేది మనం ఏదైనా కూడా పాటించలేం. మొక్క ఏం చేస్తుంది, ఫస్ట్ ఎలా వాళ్ళతో సమానంగా గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఎలా ఉంటాడో వాళ్ళతో సమానంగానే మమ్మల్ని చూశారు. అందుకు నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను చేసింది కేవలం 2-3 ఇయర్స్ మాత్రమే, కానీ నాకు ఇంతమంది పిల్లలు విద్యార్థులుగా దొరుకుతారని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను టీచింగ్ ఎలా చేయాలి, ఒక పేపర్ కలెక్షన్ ఎలా చేయాలి, ఇది కూడా ఇక్కడ బాగా నేర్చుకున్నాను. అది నేర్పిన వాళ్ళు ఎవరంటే మెహర్ సార్. ఇప్పటికీ ఆయన్ని సార్ అని పిలుస్తాం కానీ మనసులో మాత్రం ఆయన గురువుతో సమానం నాకు. అలాగే కృష్ణమూర్తి గారి దగ్గర కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆ విషయాలే నేను బయట వేరే స్కూల్లో చెప్పేటప్పుడు చాలా ప్రాక్టికల్గా చేసుకుని సక్సెస్ అయ్యి ఈరోజు నేను శ్రీ చైతన్య స్కూల్ వైస్ ప్రిన్సిపాల్గా చేస్తున్నాను ఇక్కడ ద్రాక్షారంలోనే. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్లో 2-3 అమ్మాయిలు వాళ్ళ పిల్లలు కూడా నా దగ్గర జాయిన్ చేశారు చదివించమని. ఇప్పటికీ ఇందులో చాలామంది బయట కనిపిస్తే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని చెప్తారు, నమస్తే చెప్తారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ ఎవరు కూడా ఒక టీచర్ కనిపిస్తే పక్కన వెళ్ళిపోవడం, ఆడు వస్తున్నాడా, వీడు వస్తున్నాడా, ఇలా ఉన్నాడా, అలా ఉన్నాడా తిట్టుకునే వాళ్ళు తప్ప నమస్కారం పెడదాము, ఆయన మనకి విద్యాబుద్ధులు నేర్పారు అని ఎవ్వరూ చూడట్లేదు. కనుక మీ బ్యాచ్ ముందు ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు, మేము అదృష్టవంతులు. ఇంకొకటి విషయం, మణికంఠ సార్ ఆ రోజు ఎక్కడికి వెళ్ళకండి, యాక్చువల్లీ అయితే నేను ఈరోజు విజయవాడ వెళ్ళాలి, కానీ ఆ ప్రోగ్రామ్ ప్రీఫోన్ చేసుకుని నిన్న వెళ్ళొచ్చేసి ఈరోజు ఇక్కడ రావడం కోసం నిన్న వెళ్ళొచ్చేసారు. మణికంఠ అంబిక ఇద్దరు కూడా ఫాలో చేశారు.
మెసేజ్ పెట్టారు, ఫోన్ చేశారు, ఇంతలా ఫాలో చేసే వాళ్ళు ఎవరో ఉంటారు. మరి మీకు వచ్చిన వాళ్ళు తెలియదు, కానీ నాకైతే మాత్రం రోజు మరికంట కనిపించేవాడు. నాకు డైలీ మరికంట కనిపిస్తాడు. ముందుగా చెప్తాడు, సార్ మర్చిపోకండి, సార్ మర్చిపోకండి. కనుక ఇంత మీ వల్ల మీరు కలిసారో లేదో తెలియదు, కానీ వీళ్ళందరినీ కలిసిన ఆనందం చాలా ఎక్కువగా ఉంది నాకు. ఎందుకంటే అందరినీ ఒకసారి కలవాలంటే అవ్వదు. మెహర్ సార్తో ఫోన్ మాట్లాడతాం, శాశ్వత్ గారితో మాట్లాడతాం, ఇలా కొంతమందితో మాట్లాడతాం, కానీ అందరినీ ఒకసారి కలవాలంటే అది అదృష్టం చేసుకుని ఉండాలి. ఇంత ఛాన్స్ ఇచ్చినందుకు నాకు. కానీ ఈనాడు కూడా వాళ్ళే మేము అనే తేడాలు ఉండేది కాదు, కానీ ఉంటే బాధపడే మాతో కష్టపడి పని, రాత్రి పగలు కూడా కష్టపడి పని చేసి నెక్స్ట్ ఈ సైడ్ రండి మేడం, ఫస్ట్ మీరు రండి రండి. మరి మిగతా మేడం చూడండి, ఈవిడ హిందీ పండిట్గా ఎగ్జిబించు చాలా కాలం ఈ స్కూల్లో పనిచేశారండి. పాప విద్యావాంటర్ కింద ఎక్కువ టైం మన హిందూ పండిట్ లేదు. 2004 నుంచి 9 వరకు వర్క్ చేశాను. నాకైతే ఇక్కడ అవకాశం ఇచ్చింది కృష్ణమూర్తి సారే, ఇప్పటికీ మర్చిపోలేను. అలాగే అందరి స్థాయిలో కూడా నాకు గైడెన్స్ ఇస్తూ ఉండేవారు. ఇక్కడ నేను వర్క్ చేయడం చిన్న స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. పిల్లల గురించి ఇక్కడ సాహస గురించి చెప్తూ ఉంటాను. ఇక్కడ వర్క్ నేర్చుకున్న వాళ్ళే అక్కడ వర్క్ చేయగలుగుతుంది. అలాగే మేము వాలంటీర్గా వర్క్ చేస్తున్నా, కానీ మర్చిపోకుండా మా సాహసతో పాటు మమ్మల్ని పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. మీరు అందరూ ఆరోగ్యాలతో మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదికను అలంకరించినటువంటి మన హెచ్ఎం సార్కి, ఈ విద్యార్థులందరూ మమ్మల్ని అందరూ ఒకసారి కలుసుకుని మిమ్మల్ని కూడా ఒకసారి చూసుకునే భాగ్యం కల్పించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు తదుపరిగా చిన్న సబ్జెక్ట్ బోధించిన ఉషారాణి మేడం గారు మనతో ఇప్పుడు లేరు. ఆవిడ స్మరించుకుంటూ వాళ్ళందరినీ ఒక్కసారి తలుచుకొని వాళ్ళు కూడా మనతో ఉంటే ఎంత బాగుండేది, వాళ్ళు ఎక్కడున్నా కూడా మనతోనే ఉంటారని చెప్పి ఒక్క 2 నిమిషాలు మాట్లాడి ఒకసారి ఇప్పుడుగా మీ ఇష్టం, మీకు ఏదైనా అనుకుంటున్నాయో చెప్పుకోవచ్చు. ఏం ఎవ్వరూ టైం లిమిట్ లేదు. ఇన్ కేస్ నేను ఎక్కువ మాట్లాడుకుంటే మీరు ఏం చేస్తున్నారు కూడా అతనే ఫస్ట్ ఎక్కడ ఈ చుట్టుపక్కల వేసి మండలంలో ఫస్ట్ అండి. హెడ్ మాస్టర్ గారు ప్రీ శిష్యుడు మన క్లాస్ టాపర్ ప్రసాద్ని వచ్చి మాట్లాడాల్సి కోరుతున్నాం. అందరికీ నమస్కారం. 6th to 10th ఇక్కడే అయింది. అండ్ ఇప్పుడు అందరినీ చూస్తుంటే ఒక్కొక్కలాగా ఫేసెస్ అన్నీ మారిపోయాయి, ఎవరిని గుర్తుపట్టలేనంతగా అయిపోయారు. అండ్ ఒకే దగ్గర అలా ఇలా అందరూ కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో తెలియదు. బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ టు సీ ఆల్ దీస్ ఫేసెస్. అండ్ సర్స్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాక్చువల్లీ నేను ఇక్కడ గుర్తున్నానో లేదో, నేను ప్రసాద్ ఏలూరి. అండ్ నేను ప్రజెంట్ సెంట్రల్ పీడబ్ల్యూడీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అండ్ చెప్పాలి అంటే నేను నిజంగా ఈ స్టేజ్లో ఉన్నాను అంటే ఖచ్చితంగా వీళ్ళందరే దానికి ఎంకరేజ్మెంట్. సార్ ఆయన లేకుండా నాది లేనే లేదు సార్. పుష్పవాహనం చెప్పారు కదా సార్ హెడ్ మాస్టర్ గారిది, ఆ పుష్పవాహనం మీద డైలీ నైట్ ప్రసాద్ ఇంటికి దింపేవారు సార్. ఆ ముందే కూర్చునేవాడు అండి. కిరణ్ కూడా తీసుకెళ్లేవారు కాదు, కానీ ప్రసాద్ మాత్రం తీసుకెళ్లేవారు. శిష్యుడండి. అంటే మార్నింగ్ 7 o'clockకి ట్యూషన్ స్టార్ట్ అయ్యేది. 7 o'clock నుంచి సార్తోనే ఉండేవాడిని, కృష్ణమూర్తి సార్తోనే ఉండేవాడిని. 7 o'clockకి ట్యూషన్ స్టార్ట్ అయ్యేది. మా ఆయనకి ఒక్కొక్కసారి అప్పటికి ఇంకా లేచేవారు కూడా కాదు. నేనే వెళ్ళి ఉండి ట్యూషన్ ఉండేది 9 వరకు. 9 తర్వాత డైరెక్ట్ అక్కడి నుంచి ఇక్కడికి స్కూలు, తర్వాత 5 తర్వాత మళ్ళీ నైట్ క్లాసెస్. 11 వరకు ఇక్కడే ఉండి 11కి తర్వాత మళ్ళీ సార్ ఆయన స్కూటర్ మీదే మళ్ళీ నన్ను ఇంట్లో డ్రాప్ చేసి ఇంత ప్రేమగా చూసుకున్నారు. మేబీ ఆ టైంలో నాకు ఇంత ఎంకరేజ్మెంట్ దొరకుండకపోయి ఉంటే
మేబీ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండేవాడిని కాదేమో, అది ఖచ్చితంగా చెప్పగలను. అండ్ ఒక్కొక్కళ్ళు అండ్ కృష్ణమూర్తి సార్ ఈజ్ అల్టిమేట్, ఆయన లేకుండా లేనే లేదు, అది నిజంగా చెప్పగలను. అండ్ ఐ ఫీల్ లిటిల్ బిట్ ఎమోషనల్ ఆల్సో. ఆయన లేకపోతే నిజంగా ఈ జాబ్ కానీ ఇది కానీ నిజంగా వచ్చి ఉండదు, అది నేను కంఠాపదంగా చెప్పగలను. ఎందుకంటే ఆ టైంలో ఇచ్చిన ఎంకరేజ్మెంట్, ఒకవేళ అప్పుడు ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోయి ఉంటే ఓకే అందరిలాగే చదువుతున్నాడు ఓకే అని అనుకుని ఉంటే ఏదో నార్మల్గా పాస్ అయ్యేవాడినేమో, పాస్ అయ్యి నార్మల్ కాలేజు నార్మల్ స్కూల్ నార్మల్గానే ఉండదు. బట్ ఆ టైంలో నాకు ఇచ్చిన పుష్, అప్పుడు స్కూల్ ఫస్ట్ వచ్చి ఇలా, మండల్ ఫస్ట్ వచ్చి ఇలా చేసింది. ఆ తర్వాత ఆ మార్క్స్ బట్టే నేను ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యి అక్కడ ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, దాన్ని బట్టి మళ్ళీ బీటెక్ గవర్నమెంట్ కాలేజ్, అక్కడి నుంచి ఎంటెక్ ప్లేస్మెంట్, ఆ తర్వాత జాబ్. కానీ బేస్ వచ్చేసి అదొక్కటే. ఆ బేస్ 10th క్లాస్ వరకు నాకు ఇవ్వకపోయి ఉండుంటే ఈ టైంలో ఈ పొజిషన్లో నేను ఉండేవాడిని కాదు. అండ్ తెలుగు, విసు సార్ ఇంగ్లీష్, అండ్ యాక్చువల్లీ ఆ టైంలో 2 ట్యూషన్స్ ఉండేవి. కృష్ణమూర్తి సార్ ట్యూషన్, హెడ్ మాస్టర్స్ ట్యూషన్, అండ్ విసు సార్ ట్యూషన్. ఈ 2 ట్యూషన్స్ రైవల్రీ యాక్చువల్లీ. ఆ ట్యూషన్లో మేము ఫస్ట్ రావాలని మేము పోటీ. బట్ ఇప్పుడు అవన్నీ చాలా 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 అవన్నీ నెమరు వేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ విసు సార్ ట్యూషన్లో కొంతమంది వాళ్ళకి మాకు పోటీ, ఎవరు ఫస్ట్ వస్తారు, ఎవరు క్లాస్ ఫస్ట్ వస్తారు, ఎవరు ఎంత బాగా చదువుతారు. అండ్ హెల్తీ కాంపిటీషన్ ఉండేది. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ బాబురాజు సార్ సోషల్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊతపదం ఉండనమాట టీచింగ్ స్టైల్లో కానీ. అండ్ 10th క్లాస్లో నేను ఆల్మోస్ట్ ట్యూషన్లోనే మ్యాథ్స్ అక్కడ నేర్చేసుకునేవాడిని, ట్యూషన్లోనే నేర్చుకునేవాడిని. సార్ ఇక్కడ ఎంగేజ్ యాజ్ అన్ హెడ్ మాస్టర్, హీ హ్యాస్ అనదర్ అపాయింట్మెంట్స్. సో అందులో బిజీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు నేను చెప్పేవాడిని, ఈ బోర్డు మీద అది నేను చెప్పేవాడిని అప్పుడప్పుడు. అలాంటి ఇచ్చిన పుష్ వల్లే నిజంగా చాలా. మరి ఆటోబయోగ్రఫీ మొత్తం చరిత్ర అంటే చాలా పరిచయం, జస్ట్ చిన్న అనుభూతి చెప్పండి. టైం ఎక్కువ తీసుకొస్తారు, చాలా టైం, చాలా మంది మాట్లాడాలి. బాగా చదువుతారంటే డైరెక్ట్ 9th జాయిన్ చేసుకున్నామండి. నమస్కారం. మేడం నమస్కారం. ఏకో పెట్టండి. హలో అది అమ్మ, అది ఆ మైకి అదైతే లాగుతుంది. ఏకో ఇవ్వండి. నేను హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చిందండి. సారీ గవర్నర్ మాస్టర్ రామకృష్ణరావు గారు నమస్తే అండి. నమస్తే. గవర్నరమ్మా అందరికీ లాలబ్బాయి సార్ మీరు అందరూ పిలిచినందుకు థ్యాంక్స్. అర్జెంట్గా నేను నిన్న హైదరాబాద్ వచ్చాను, ఏమనుకోకండి. నా ఆశీస్సులు మీరు అందరికీ ఎప్పుడు ఉంటాయి. మాటలు మాట్లాడారు, వాటిని గుర్తు చేసుకోండి, అన్నీ గుర్తు వస్తాయి. నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను గుర్తున్నానా మీకు? నాగులపల్లి సాయి గంగా. నేను 9th and 10th ఇక్కడ చదివాను. జస్ట్ ఈ 2 yearsలోని నాకు చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి ఈ స్కూల్తో. అండ్ సార్స్ అందరూ కూడా చాలా బాగా చెప్పేవాళ్ళు. రామకృష్ణ సార్, మహేష్ సార్, వరలక్ష్మి మేడం, విసు సార్, వీళ్ళందరూ కూడా చాలా బాగా చెప్పేవాళ్ళు. అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగుండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అందరూ కొంతమంది అయితే నాకు గుర్తులేరు కూడా, గుర్తు చేసుకున్నాను. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్.
అండ్ నేను ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను. ప్రజెంట్ అయితే నేను హౌస్ వైఫే. నాకు 3 పిల్లలు, వాళ్ళని చూసుకోవడానికి సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇచ్చిన పెద్దలు, గురువు అందరికీ నా పాదాభివందనలు. నేను ఇక్కడ 2002, 2007 వరకు 5th to 10th వరకు చదివాను. యాక్చువల్గా నేను నా జీవితంలో ఎక్కువగా నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరినంటే మా పెద్దనాన్న గారిని, కృష్ణమూర్తి గారు. ఎందుకంటే నేను 5th to 10th ఇక్కడ చదివాను. కాకపోతే ఇదివరకు 1 to 5th కూడా నేను వాళ్ళ ఇంట్లోనే ఉండి మా భానోదయ కాన్వెంట్లో వాళ్ళ పిల్లలతోటే, మా అక్క అన్నయ్యతోటే సమానంగా నన్ను పెంచి పెద్ద చేసి 10th వరకు బరువు బాధ్యత మోసిన వ్యక్తి మా పెద్దనాన్న గారు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ముఖ్య కారణం అయితే నా తల్లిదండ్రులు జన్మనిచ్చిన తర్వాత నాకు జీవితాన్ని ఇచ్చింది మాత్రం కృష్ణమూర్తి గారు, మా పెద్దనాన్న గారు. ఇది ఈ జీవితానికి ఉన్న పెద్ద అచీవ్మెంట్. సో నేను ప్రజెంట్ బీటెక్ అయింది. తర్వాత ఒక 10 years నుంచి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. సో చాలామందితో నేను కాంటాక్ట్లో ఉంటాను. సో అందరినీ చూస్తే చాలా హ్యాపీగా ఉంది. సో చాలా మెమరీస్ ఉన్నాయి. ఎందుకంటే 5th to 10th చాలా వరకు ఇక్కడే లైఫ్ స్పెండ్ చేసాము అందరితో. చాలా 7th class ఎగ్జామ్స్, ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామ్ 7th classలో రాసాం. తర్వాత 10th classలో కూడా పబ్లిక్ ఎగ్జామ్ రాయడం జరిగింది. సో థ్యాంక్ యూ. అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా బాగాలేదు. ముందుగా వేదిక అలంకరించిన ఉపాధ్యాయులందరికీ పాదాభివందనం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం విచ్చేసిన నా తోటి విద్యార్థులందరికీ కూడా నమస్సుమాంజలి. నేను ఈ స్కూల్కి 5th class నుంచి నేను ఇక్కడ చదువుకున్నాను. ఈ స్కూల్కి నేను రావడానికి ఒక కారణం ప్రసాద్ ఆ బ్లూ స్టార్ నుంచి ఈ స్కూల్కి రావడం వల్ల నేను కూడా ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను తర్వాత. కానీ ఈ స్కూల్లో ప్రత్యేకత ఏంటంటే మాకు సార్లందరూ కూడా ఓన్లీ పుస్తకాల్లో పాఠాలే కాదు, జీవిత పాఠాలు కూడా నేర్పారు. ఒక విద్యాబుద్ధి ఒకటే కాకుండా ఎదుటి వాళ్ళని గౌరవించడం, ఒక మంచి పద్ధతులు అన్నీ కూడా నేర్పారు. అటువంటిది ఇంకా ఏ స్కూల్లో కూడా ఉండదు. ఎందుకంటే మేము ఈ స్కూల్ నుంచి ఇంటర్కి వెళ్ళిన తర్వాత ఇంటర్లో టీచర్స్ డే జరిగితే వాళ్ళని గౌరవించాం, సన్మానం చేసి అది ఫస్ట్ మేమే స్టార్ట్ చేసాం సార్ ఆ కాలేజ్లో, మోడర్న్ కాలేజ్లో. అప్పుడు దాకా ఏ స్టూడెంట్స్ కూడా సార్లు ఇక్కడ చేసేవారు కాదు. అవన్నీ మాకు నేర్పింది ఈ ఉపాధ్యాయులే. దానికి మేము ఎప్పుడూ సార్లు రుణపడి ఉంటాం. ఇంకా నేను ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో టీమ్ లీడ్ కింద SHI లోకల్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ అనే దాంట్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కింద వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ నేను ఈ పొజిషన్లో ఉన్నాను కూడా కారణం ఇక్కడ ఈ స్కూల్లో విద్యను అభ్యసించడం వల్లే. అదేవిధంగా చాలామంది విద్యని ఓన్లీ ఉపాధ్యాయులు అంటే ఏంటంటే మనకు తెలియని ఒక నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఉపాధ్యాయులు అంటారు. అలాంటి ఉపాధ్యాయులు విసు సార్ అప్పట్లో కవితా సమ్మేళనం అని మాకు ఫస్ట్ టైం పెట్టారు. మీ 9th class చదువుతున్నప్పుడు ఉగాదికి. అప్పుడు దాకా కనీసం మాకు ఎవరికి కవితలు ఇవన్నీ మాకు తెలియదు. ఏదో కేవలం వ్యాసరచనలు అని చెప్పి సాహసంత పోటీలు పెట్టేవారు, ప్రకృతి పోటీలు, వ్యాసరచనలు. ఫస్ట్ టైం అసలు అటు సైడ్ కూడా మమ్మల్ని తీసుకెళ్లారంటే అది విసు సారే. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పి, సమయాభావం తక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా వాళ్ళ మెమరీస్ని పంచుకుంటారని. ఒక కారణం రెడ్డి మణికంఠ. నేను ద్రాక్షారం వస్తే భీమేశ్వరం గుడికి వెళ్తాను లేదు తెలియదు, కానీ రెడ్డిగాడి ల్యాబ్కి మాత్రం వెళ్తాను. నేనే కాదు, మా అందరికీ ఒక కామన్ పాయింట్ రెడ్డిగాడి ల్యాబ్. సో అలా మాకు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని మేమంతా ఏదో ఇప్పుడు వచ్చాం 2-3 రోజుల ముందు వచ్చి మాకు వీక్ ఆఫ్ కాబట్టి సాటర్డే సండేలో అలా చేస్తున్నాం. కానీ తన పనిని పక్కన పెట్టి నిన్న వాళ్ళ పాపకు కూడా హెల్త్ బాగోపోయినా కూడా ఇక్కడ అన్నీ తిరుగుతూ అన్నీ చేశాడు. అంతలా ఎన్ని చేసినందుకు రెడ్డి మణికంఠ ఒక్కసారి మనందరం క్లాప్స్. వాయిస్ నుంచి వచ్చి రెడ్డి మణికంఠ వాడు నిన్న వాళ్ళ పాపకు బాగోకపోయినా కూడా వాళ్ళ వైఫ్ 100 సార్లు ఫోన్ చేస్తున్నా అని కట్ చేసి ఇక్కడ ఉండి పనిచేసాడు. వాడికి మాత్రం క్లాప్ ఖచ్చితంగా కొట్టాలి. ఎందుకంటే ఈ ప్రోగ్రాం ఇంత ఈవెంట్గా ప్రతి దాంట్లో కూడా ఒక్క రూపాయి కూడా ఏది వేస్ట్ కాకుండా
ప్రతి ఐటమ్ ఈవెన్ పూలతో సహా ప్రతి ఐటము ఒరే అక్కడ అంత అయిపోద్ది మళ్ళీ అందరికీ సమాధానం చెప్పాలి అనే ఒక మైండ్ సెట్తో పనిచేశారు. అంటే ఇది పర్టికులర్గా వాడి పేరు ఎందుకు చెప్తారంటే చాలా కష్టపడ్డాడు వాడు. ఎందుకంటే దాని దగ్గరగా చూశాను. 1 వీక్ కిందట మ్యారేజ్ నిమిత్తం నేను వచ్చాను. అప్పుడు వెళ్ళి మన కృష్ణమూర్తి సార్ని ఫస్ట్ ఈ స్కూల్ హెచ్ఎంని అడిగాం. యాక్చువల్గా ఆ రోజు హెచ్ఎం గారు ఏంటంటే పర్మిషన్ లేదండి, అంతకుముందు చేసిన వాళ్ళు కొంచెం ఇబ్బంది అయింది ఇవ్వమని చెప్పి అన్నారు. అప్పుడు మన విశ్వ సారు మెయిన్ విశ్వ సారు సార్ ఒక్క అందరితో కూడా అంటే అది నేను ఏంటంటే ఆ సర్నేమ్ని నా నేమ్గా మార్చుకున్నా అంతే. నేను యాక్చువల్గా బీటెక్ కంప్లీట్ చేశాను విఎస్ ఎలక్ట్రికల్ ఇంజనీర్గా కాంట్రాక్టర్ దగ్గర 12 years నుంచి. ఈ గురు పూజోత్సవం కానీ నెహ్రూ జయంతి కానీ ఇవన్నీ చేయడం వల్ల లేదంటే ఎస్ఐ రైటింగ్ కానీ జరిగాయి. ఆ జరిగే టైంలో మన వాళ్ళు అందరూ అప్పుడు మండలం లెవెల్లో కూడా వెళ్ళి మనం పార్టిసిపేట్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ రోజుల్లో ఒక రోజుని ఇక్కడ గడుపుతాం. ఈ మెమరీ మళ్ళీ ఒక 10 years మీ పిల్లలకి వాళ్ళ పిల్లలకు కూడా ఇది ఒక లెసన్లా అయిపోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇబ్బంది ఉంటాయని ప్రియా సహస్ర పాప ఎల్కేజీ చదువుతుందండి. మా వైఫ్ అమెజాన్లో వర్క్ చేస్తుంది. మన ఉపాధ్యాయులకి నా హృదయం ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఇక్కడ ఒక కార్యక్రమానికి బాగా విచ్చేసినందుకు అమ్మాయిలకు ముందుగా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ అబ్బాయిలు కొంచెం మిస్ అయ్యారు, వాళ్ళకు కూడా వచ్చి ఉంటే ఇంకా కొంచెం బాగా ఉన్నాను. అందరికీ నా ఇంకే కార్యక్రమం మధ్యాహ్నం కొంతమంది వస్తున్నారు, వాళ్ళు కూడా వస్తే ఇంకా బాగుంటుంది సన్మానానికి వస్తే. అలాగే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, నేను ఎక్కువ మాట్లాడలేను. నా లైఫ్లో కొంచెం కట్టనూరు మణిబాబు ఉన్నాడు. వాడికి నేను వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేస్తానని ఫీలింగ్ ఉండిపోయింది నాకు. ఎందుకంటే ఒక ఎగ్జామ్లో మేమిద్దరం వాడి పేపర్ నా దగ్గర నా పేపర్ వాడి దగ్గర ఉండిపోయింది. అప్పుడు హెడ్ మాస్టర్ ఏమన్నారంటే మీ ఇద్దరు నామం తీసుకురని చెప్పేసి అన్నారు. నేనైతే మా మామయ్యని తీసుకొచ్చారు. ఇప్పుడు లైటింగ్ అంతా వేసాడు కదా, ఆయనే తీసుకొచ్చి మా హెడ్ మాస్టర్ గారితో మాట్లాడించాను. నన్ను రిక్వెస్ట్ చేసి మళ్ళీ రప్పించారు. కానీ వాడు వాళ్ళ నాన్నకంటే భయం బాగా తీసుకురాలేదు. ఆ 8th class నుంచి వాడు మానేశాడు. వాడు 10th class నుంచే మానేశాడు. ఏముంది వాడికి కొంచెం ఈ 10th అయిన తర్వాత ఇంకా ఎదిగేవాడేమో అనే ఫీలింగ్ నాలో ఉండిపోయింది. ఆ ఫీలింగ్ ఒకటే మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ సార్. అంతకంటే పెద్ద చదువు నీది. రోజు మీ డాడీ ఎవరితోడన్నా ఫైటింగా ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మరి బాబు వీడియోలో ఏమైనా ఉంటే నా నెంబర్ పెట్టండి, డ్యాన్సులు కట్టి. లంచ్ అయిపోయిన వాళ్ళు ఏంటంటే పిల్లలతో డాన్సింగ్ కానీ
నాగదేవి టీచర్స్ని ఇదిగోరా ఇదిగో ఇదిగో సార్ రైట్ సార్ వెజ్ నాన్ వెజ్ కొద్దిగా వేద్దాం అంటే సత్య మేడం గణేష్ సార్ వెజ్ కావాలా సందర్భంలో ఉంటున్నాను. షేక్ బషీర్ అమ్మ. నేను ఇక్కడే రామచంద్రపురంలో ఉంటున్నాను. నాకు 2 అమ్మాయిలు. ఐఎమ్ హౌస్ వైఫ్, ఏసీ మెకానిక్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్నడా. నేను కిన్నెరా. నేను ఇక్కడ 6th to 10th చదువుకున్నాను. అందరికీ చాలా థ్యాంక్స్ నేను ఇక్కడ తీసుకొచ్చారు. నా బ్యాంక్లో క్యాషియర్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారము. నా పేరు నప్పు నాగదేవి. నేను హౌస్ వైఫ్. మా హస్బెండ్ వచ్చి ఓఎన్జీసీలో వర్క్ చేస్తున్నారు. నేను రాజమండ్రిలో ఉంటున్నాను సార్. నాకు ఒక బాబు పాప. థ్యాంక్ యూ సార్.
వేదికను అలంకరించిన Next ready ఉండమ్మా. అందరికీ నా నమస్కారాలు. నా పేరు చాముండేశ్వరి. మా వారి బిజినెస్. నాకు పాప మా ఆయన ఫార్మర్ వ్యవసాయం చేస్తారు. సొంతపల్లి అది గారు చెప్పారు. సార్ భవాని. థ్యాంక్ యూ సార్. సార్ అందరికీ నా నమస్కారాలు. నా పేరు భ్రమరాంబ. నేను హౌస్ వైఫ్. మా హస్బెండ్ మెడికల్ కంపెనీలో వర్క్ చేస్తారు. నాకు బాబు పాప. హైదరాబాద్లో ఉంటాను. నెక్స్ట్ ఇంకొక అండి. నా పేరు గౌరీ అండి. మాది బండార్లంక. ఇంటి పేరు అయితే ఇక్కడ పిచ్చికండి, అక్కడ జాన. నాకు ఇద్దరు అమ్మాయిలండి. ఒకరు 7th క్లాస్, ఒకరు 4th క్లాస్ అండి. మా ఆయన వచ్చేసి బట్టల బిజినెస్ అండి. బండార్లంకి వెళ్తే వీళ్ళ దగ్గరికి వెళ్ళండి, వీళ్ళ షాప్. నా పేరు పోలవరపు అనంతలక్ష్మి. మా సామర్లకోట అండి. నాకు ఒక బాబు. మా వారండి ప్రసాద్ గారండి. ఆయన పేరు పడ్రంగ వర్క్ చేస్తారండి. థ్యాంక్స్ అండి. లేడీస్కి క్లాస్ కొట్టట్లేదు. సార్ వాళ్ళ వీడేనండి. మాకు పాప బాబు. మా ఆయన వెళ్ళారు. నేను హౌస్. గరాజీలు కాబట్టి నగరం వెళ్ళినప్పుడు టస్కిన్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ సార్స్. నా పేరు చందకన్న సూర్యలక్ష్మి కుమారి. నాది ఆదివారపేట, రాజానగరం ఇచ్చారు. మా వారు ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తారు. నేనేమో గైడ్ డిగ్రీ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను. నా పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే నా తోటి విద్యార్థులందరికీ కృతజ్ఞతలు. హాయ్ అండి. అందరినీ ఇదే కలవడం నేను మొదటిసారి. నా పేరు ఎలమర్తి దుర్గా భవాని అండి. అందరికీ ఎలమర్తి సార్లందరికీ ఎలమర్తి అలవాటండి. పిల్లలందరికీ కరాటే అంటే అలవాటండి. నా పేరైతే భవాని, ఎవరు పిలవరు భవాని అని. తర్వాత వచ్చేసి మా వారి పేరు మాది ద్రాక్షారమే అండి. మా వారిది సింగంపల్లి. ప్రైవేట్ వర్క్ చేస్తారండి. ప్రైవేట్గా ఫ్యాక్టరీలో వర్క్ చేస్తారు. నేను బ్యూటీషియన్గా టీచర్గా వర్క్ చేస్తున్నానండి. కాకినాడలో చేస్తున్నాను. నాకు ఇద్దరు అమ్మాయిలు. ఒక అమ్మాయి 10th, ఇప్పుడు 7th ఒక అమ్మాయి. అబ్బాయిని అమ్మాయిని ఎక్కడ జాయిన్ చేస్తారని మాట ఇచ్చావు. కాదు మీ అబ్బాయిని అమ్మాయిని ఎక్కడ జాయిన్ చేస్తావు ఇప్పుడు? పిల్లలు ఇప్పుడు ప్రెసెంట్ లిటిల్ రోజా చదువుతారు సార్. ఇక్కడ ఇప్పుడు ఎక్కడ జాయిన్ చేస్తావు మీ అమ్మాయిని అబ్బాయిని? నాకు ప్రామిస్ చేయాలి. ఇక్కడ నన్వా స్కూల్ అని జడ్పీహెచ్ స్కూల్లో జాయిన్ చేస్తాను సార్. ఎంతమందిని జాయిన్ చేస్తావు? ఇద్దరు అమ్మాయిలే సార్. ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు. ఏ క్లాసు? ప్రెసెంట్ పెద్ద అమ్మాయి 10th అండి. ఓకే. చిన్న అమ్మాయి 7th అండి. ఇప్పుడు 8thలోకి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. అండి నేను కొప్సెట్ దుర్గాంబిక అని. మెహర్ కుమార్ సారే కొప్సెట్ అని పిలిచి ఇలా అలవాటు చేశారు అందరికీ. సో ఇక్కడ నేను 10th క్లాస్ చదువుకున్నాను. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కాగ్నిజెంట్లో చెన్నై వర్క్ చేస్తున్నాను. ఆయన సాఫ్ట్వేర్ అండి. థ్యాంక్ యూ. ఆంధ్రే విజయలక్ష్మి. సార్లందరికీ నా నమస్కారం అండి. నా పేరు కాండ్రేగుల విజయలక్ష్మి. మా హస్బెండ్ టీవీఎస్ షోరూమ్ బ్రాంచ్ మేనేజర్. నాకు ఇద్దరు పిల్లలు. బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్, పాప 8th క్లాస్. హైదరాబాద్లో ఉంటాను సార్. FCS సాఫ్ట్వేర్ సొల్యూషన్లో జాబు అండ్ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ కూడా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ దునే లావణ్య. మీరే చెప్పేస్తారు. అలా కాదు, మనల్ని ఎవరు రాపేది మాట్లాడేది. అన్నీ మీరే చెప్తే నేను ఏం చెప్పాలి? పెద్దలందరికీ నమస్కారం అండి. నా పేరు దునే లావణ్య. అందరూ నన్ను దునే అని పిలిచేవారు. సార్ అలా అలవాటు చేస్తారు అందరికీ. నేను పిఠాపురంలో మహిళా పోలీస్గా వర్క్ చేస్తున్నాను. లివింగ్ వచ్చి కాకినాడ. మా హస్బెండ్ మార్కెటింగ్ చేస్తారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను టేకుమూరి వెంకటలక్ష్మి. మా అమ్మగారు ముచ్చారు. నేను ప్రజెంట్ మేము బెక్కవాళ్ళు నివసిస్తున్నాం. మా హస్బెండ్ కంపెనీలో వర్క్ చేస్తారు. నాకు ఇద్దరు అబ్బాయిలు. అంతే. క్లాప్స్ కొట్టండి అమ్మా ప్రతిసారి మాట్లాడి. చూసి చాలా సంతోషంగా ఉంది. నా పేరు సువాసన సోని. ప్రస్తుతానికైతే హైదరాబాద్లో ఉన్నాం మేము. నాకు ఇద్దరు అమ్మాయిలు. మా వారు మెగా ఇంజనీర్లో చేస్తారు.
థ్యాంక్ యూ. నెక్స్ట్ అనసూరి విజయ మాట్లాడుతుంది. నా పేరు అనసూరి విజయ. నేను రాజమండ్రిలో ఉంటాను. ప్రస్తుతానికి అపోలో ఫార్మసీలో వర్క్ చేస్తున్నాను. అండ్ మా హస్బెండ్ పేరు మెహర్. అయితే మా ఆయన బొల్లేనిలో చేస్తారు. థ్యాంక్ యూ. అపోలో మెడిసిన్స్ కావాలంటే వేదిక నలగినటువంటి టీచర్స్ అందరికీ నా నమస్కారాలు. నేను తాతపూడి సునీత అండి. మాది కాకినాడలో ఉంటున్నాం. మా ఆయన గారు సెయింట్ జోసెఫ్ స్కూల్లో అటెండర్ కింద చేస్తున్నారండి. నేను అందులోనే క్రాఫ్ట్ టీచర్ కింద చేస్తున్నాను. నాకు ఇద్దరు పాప బాబునండి. పాప 10th వచ్చింది, బాబు 8th క్లాస్ అండి. వందనాలు. నా పేరు కాకినాడ వెంకటలక్ష్మి అండి. అందరికీ ఎక్కువ కాకినాడ అంటేనే బాగా గుర్తు. ఇప్పటికీ చాలామంది కనిపిస్తే కాకినాడ అని పిలుస్తారు, వెంకటలక్ష్మి అని ఎవరు పిలరు. నేను బీఎస్సీ నర్సింగ్ చేశాను. మా హస్బెండ్ జీవన్ గారు బిజినెస్ చేస్తారు. మాది అత్తయ్య వాళ్ళది రంపచోడవరం అండి. థ్యాంక్ యూ. కాకినాడ వెంకటలక్ష్మి వీడియో తీసింది కానీ లంక నాకు స్టేజ్ ఫియర్ ఉంది, ప్లీజ్ రాదు సార్. అందుకే నమస్కారం సార్. నా పేరు గుమ్మల అక్కిరెడ్డి చేస్తుందా అట్లానైతే అందరికీ తెలుస్తుంది. అక్కిరెడ్డి అనే మంచి పిలిచేవారు. మీరు చెప్పిన చదువు అయితే నేను ఇప్పుడు హైదరాబాద్లో వర్క్ చేసుకుంటున్నా సార్, కేర్ టేకర్ కింద. హై క్వాలిఫికేషన్ కాదు, కానీ నాకు డిసిప్లిన్ అనేది ఇప్పటికీ మేడం అనే ఆమె మీకు చదువు నేర్పిన వాళ్ళు మంచి నేర్పారమ్మని చెప్తారు. అంటే అంత మంచి డిసిప్లిన్, నువ్వు వాడే వర్డ్స్ కానీ ప్రతిదీ అట్లా చెప్తారు సార్. మీ వల్లనే అదంతా. ఇప్పుడైతే నేను కుకింగ్ చేస్తున్నా, అది కూడా నాకు బెస్ట్ క్వాలిఫికేషనే. మా పిల్లలు 9th ఒకళ్ళు, 7th ఒకళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ థ్యాంక్ యూ. కటారం సూర్య తులసి. అందరికీ నమస్కారం సార్. నా పేరు కటారం సూర్య తులసి సార్. నేను అయితే అడ్వకేట్ కింద ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. బిఎల్ అయిపోయింది సార్. ప్రజెంట్ అయితే ఇప్పుడు హౌస్ వర్కింగ్ చేసుకున్నాను సార్. వైజాగ్లో ఉంటున్నాను ఇది. థ్యాంక్ యూ సార్. సార్ అందరూ చేస్తాను సార్. సార్ మేము మాట్లాడుకున్నాం సార్. స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి సూర్య తులసికి, అంబిక. మా ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ గుత్తుల వెంకటరమణ. మరి ఈ పక్కనే పల్లెటూరు ముచ్చేరు. సో నేను 10th వరకు ఇక్కడ చదివాను. తర్వాత బీటెక్ చేశాను. ప్రజెంట్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేస్తాను ఇంటెల్ టెక్నాలజీస్లో. బట్ నా సక్సెస్ ఓన్లీ వన్ కారణం ఏంటంటే ఇక్కడ ఓన్లీ 6th నుంచి 10th వరకు చదివాను. బట్ 8th క్లాస్ నుంచి నేను ఒక చదవాలని ఇంక ఇంటెన్షన్తో వాళ్ళ మన ఉపాధ్యాయులందరూ నాకు ఇచ్చిన సహకారంతో ఒక మొట్టు ముందుకేసాను. అదే థింగ్ నాకు ఉపయోగపడి ఇంటర్మీడియట్ బీటెక్ నేను ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉన్నాను. థింగ్ ఏంటంటే ఒకటి చదువు అనేది మన ఎంటైర్ లైఫ్ని మారుస్తుంది. నాట్ ఏ లైఫ్, ఎంటైర్ ఫ్యామిలీ, ఎంటైర్ రిలేషన్స్, ఎవ్రీథింగ్. సో యాక్చువల్గా మేము వ్యవసాయ బ్యాక్గ్రౌండ్, బట్ ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎంటైర్ మా ఫ్యామిలీ ఎవ్రీథింగ్ అంతా మారింది ఓన్లీ చదువులే. సో ఏది ఉన్నా లేకపోతే మీ పిల్లల్ని కూడా బాగా చదివించండి. సో ఇది ఒకటే నేను చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్. నెక్స్ట్ ఇక్కడ ఒక 4 ఉన్నారు. వీళ్ళు పైకి పడుతున్నారు. నాకు 3 పిల్లలు. నేను ఇక్కడ 10th క్లాస్ వరకు చదువుకున్నాను. మా ప్రెజెంట్ అయితే విజయవాడ. మా వారైతే ఇంజనీరింగ్. హౌస్ వైఫ్ అండి. ఒక బాబు వచ్చి యూకేజీ. జగన్పేట సార్. వేదిక గురించి గురువులకి నా ప్రాధాన్యత. నేను జగన్పేట నుంచి వచ్చాను. నన్ను బాగా స్కూల్లో ఎంకరేజ్ చేశారు మెహర్ సార్, విశ్వ సార్, వేణుగోపాల్ సార్. నాకు 10th మార్కులు తక్కువ వచ్చి నాకన్నా ఎక్కువ కృష్ణమూర్తి సార్ గారు ఫీల్ అయ్యారు. డబుల్ పాస్ సార్. అదే నాకు మార్కులు నేను సరిగ్గా చదవకపోయిన మార్కులు తక్కువ వచ్చినాయని మీరు ఫీల్ అయ్యారు సార్. నేను ఇప్పుడు సివిల్ ఇంజనీర్గా వైజాగ్లో చేస్తున్నాను సార్. వైజాగ్లో, విశాఖపట్నంలో సివిల్ ఇంజనీర్ సార్.
లేదు సార్ థర్డ్ సెక్టర్ బావగారి ఆఫీసు. థ్యాంక్ యూ. నెక్స్ట్ కట్టమూరి మణిబాబు. కట్మూరి మణిబాబు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇందాక రెడ్డి మణికంటే చెప్పింది నా గురించే. యాక్చువల్లీ 10th డిస్కనెక్ట్ అయినా సరే నేను కాకినాడలో కంటిన్యూ చేశాను. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను టాటా జూడియోలో డిపార్ట్మెంట్ మేనేజర్గా చేస్తున్నాను కాకినాడలోని. సో ఈ డిస్కనెక్ట్ అయినా సరే 6th నుంచి 10th వరకు నేను ఇక్కడే చేశాను సార్. సో సార్స్ అందరూ తెలుసు, బాబీ సార్ కానీ మ్యాథ్ సార్ కానీ మొన్న వెళ్ళినప్పుడు బాగా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్ అందరికీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ. థ్యాంక్ యూ. కాకినాడ జూడియోకి వెళ్తే వీళ్ళందరికీ, అలాగే నా తోటి విద్యార్థులందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు మనం ఇంత గ్రాండ్గా జరుపుకుంటున్నాం అంటే దానికి కారణం మనలో కొంతమంది ముందుండి ఒక 3 నెలల నుంచి హార్డ్ వర్క్ చేసి మనం అందరూ కలిసిలాగా చేశారు. వాళ్ళకి అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి. నేను ప్రజెంట్ వచ్చి కాకినాడలో క్యాషియర్గా చేస్తున్నాను. బిఫోర్ అయితే మలేషియాలో కూడా వర్క్ చేశాను. తర్వాత నాకు ఇష్టమైన జాబు గవర్నమెంట్ జాబు, డిఫెన్స్ జాబు. దాన్ని చాలా కష్టపడ్డాను. కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక్కొక్కటి రాసి ఉంటుంది కదా, అలాగా చివరి వరకు వెళ్ళి జస్ట్ మిస్ అయ్యాను. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను అనుకున్నది గోల్ రీచ్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ. తప్పకుండా మీకు అందరికీ నా నమస్కారాలు. నేను పీవీఆర్లో చదివేవాడిని ముందు. అక్కడ బాగా చదివేవాడిని కాదు. నేను ఇక్కడ రావడం కారణం మా విసు సారు, నాన్నగారికి విసు సార్కి బాగా రిలేషన్ ఎక్కువ ఉంటుంది. అక్కడ చదవడం వల్ల ఇక్కడ సీట్ ఇవ్వనున్నారు ముందు. మరి విసు సార్ ఎలా తెచ్చారో నాకు తెలియదు. ఇక్కడ నేను జాయిన్ అయ్యాను. మీరు నాకు 9th నుంచే ఫ్రెండ్స్. ఇక్కడ నేను అంతా ఫస్ట్ నుంచి నేను పీవీఆర్లో చదివేవాడిని. ఆ తర్వాత అక్కడ డాడీ అంకర్ ఇంగ్లీష్ ఇక్కడ జాయిన్ చేశారు. అక్కడి నుంచి కొంచెం గాల్లో పడ్డా. ఆ తర్వాత డిప్లొమా చేసి నేను సింగపూర్లో 8 years చేశాను. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. వైజాగ్, హైదరాబాదు, ముంబై, చెన్నై సెటిల్మెంట్లు కూడా చేస్తాను. ల్యాండ్ సెటిల్మెంట్లు అన్నీ నేనే చూసుకుంటా ఉంటాను. నాకు మ్యారేజ్ అయింది, పాప. తమ్ముడు మ్యారేజ్ కూడా రీసెంట్గానే అయింది. సార్లు అందరూ కూడా వచ్చారు. నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు టేకుమూరి సుబ్రహ్మణ్యం. నేను ఇక్కడ 10th వరకు చదివాను. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఎలా ఉన్నానంటే దానికి కారణం మన ఫ్రెండ్స్ కూడా చాలామంది నన్ను హెల్త్ బాగా సపోర్ట్ చేశారు. కొద్దిగా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటే అందరూ నన్ను వాళ్ళు ఎవరికి అలా ఈ ఫ్రెండ్స్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండాలి. ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళు అందరూ కలిస్తేనే మనం అందరూ ఉన్నాము, మనకంటూ ఒక ఫ్రెండ్స్ అనేది ఉన్నారు అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎవరు లేకపోతే మనం ఒంటరిగా ఉంటాం అనేది నేను ఒక టైంలో ఫేస్ చేశాను. కానీ ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే మన ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలాగే నేను ఈ థ్యాంక్ యూ అనేది తీవ్రంగా తప్పుతుంది. దయించి ఒకసారి ప్లీజ్. అతనికే తెలుసు ఆ విషయం. వీళ్ళ సిస్టర్ ఆ రోజుల్లో రిపోర్ట్లన్నీ నాకు పెడితే నేను డాక్టర్ని పెట్టేవాడిని. చాలా అంటే చెప్పొచ్చో లేదో తెలియదు కానీ చివరికి మరణం అంచుల వరకు వెళ్ళిన వ్యక్తి. కానీ ఇతని మంచితనంతో ఈ ఊరంతా కలిసి అప్పట్లో బోస్ గారి దగ్గరికి వెళ్ళారు. మొత్తం ఊరంతా కలిసి ఆ మంచితనానికి వాళ్ళు ఫ్రెండ్స్, వాళ్ళ బంధువులు, ఇతులు కలిస్తే మొత్తం చూపించి 25 లక్షల రూపాయల పైగా ఖర్చు అయింది. ఆ 25 లక్షల రూపాయల యొక్క వైద్య ఖర్చుతో ఈరోజు మన మధ్య ఈ విధంగా ఆనందంగా ఉన్నాడు. అంటే గాడ్ గ్రేస్. నేను చెప్తున్నాను, మంచితనం అనేది డెఫినెట్గా కాపాడుతుంది. గుర్తుంచుకోండి నేను చెప్పేది అది. ఆ విషయం కోసమే. ఎందుకంటే ఇతని కోసం నేను కూడా ప్రార్థన చేశాను. ఆ మెడికల్ రిపోర్ట్లు అవి వస్తుంటే వాళ్ళ సిస్టర్ ఎడుతూ చేసేది. ఎట్టి పరిస్థితుల్లోనూ విన్ అవుతాడమ్మా నన్ను. అంటే ఎందుకు చెప్తున్నానంటే
దేవుడు ఎప్పుడు మంచి వైపు ఉంటాడు, గుర్తుంచుకోండి. ఆ విషయం కోసం చెప్తున్నాను, అన్యదా భావించకండి ప్లీజ్. గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. దయచేసి చెప్పొచ్చో లేదో తెలియదు కానీ అంటే ఏమి లేదు, మంచితనాన్ని దేవుడు ఎలా కాపాడుతాడు అన్న విషయం కోసం చెప్పింది. పేరు రాయుడు విజయరాజు, మాది నెలపతిపాడు. మరి సార్లందరికీ నా నమస్కారం. మరి నేను ఇక్కడ 8th నుంచి 10th వరకు చదువుకున్నాను. మీలో చాలామంది తెలుసు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజులో ఇంటర్మీడియట్ నుంచి చదివాను. తర్వాత చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కూడా పాస్టర్ గారు. సో అలాగే తర్వాత నేను మా ఫాదర్ గారి యొక్క పరిచర్య, ఆ యొక్క సేవను నేను కొనసాగిస్తూ నెలపట్టుపాడు, ముచ్చేరు, తాళ్ళపొలం అనే ప్రాంతాల్లో 3 చోట్ల చర్చిలు నేను నడిపిస్తున్నాను. మా వైఫ్ కూడా ఎక్కడ చదివిన అమ్మాయి, చప్పిడి మహాలక్ష్మి వచ్చిందమ్మా రా. తర్వాత తల్లిదండ్రుల రుణం, 3వది గురువుల రుణం. ఈ 3 రుణం కూడా ఎప్పుడు మనం తీర్చలేం ఏమి ఇచ్చినా. సో నేను చెప్పే స్పీచ్లో కూడా చాలామందికి యూత్కి అట్రాక్షన్ ఉండాలని ఇటువంటి విషయాలు మేము గురువుల్ని ఎప్పుడు మనం గౌరవించాలి, ప్రేమించాలని మా చర్చెస్లో కూడా మేము చెప్తూ ఉంటాం. సో ఈ విధంగా గురువుల మీద ఉన్న ప్రేమతో ఈరోజు గురువుని చూడాలి. అలాగే మరి మన ఫ్రెండ్స్ అందరినీ కలిపితే అది ఇంకా మరింత మేలని మరి భావించి ఈరోజు సండే మాకు ఈరోజే బిజీ డే, మిగతా 6 days. అలాగే నా తోటి విద్యార్థులకు నా నమస్కారాలు. నేను 1st క్లాస్ నుంచి 8th వరకు చదివాను. ఈ స్కూల్లో చదివి నేను గడేసార్ దగ్గర మా బాబుని జాయిన్ చేశాను నేను. థ్యాంక్ యూ. క్లాప్స్. నెక్స్ట్ చూసినటువంటి నా గురువులందరికీ నా పాదాభివందనం. నా తోటి నా స్నేహితులు, మా ఫ్రెండ్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. నేను ప్రెజెంట్ హిటాచి కంపెనీలో నెట్వర్క్ ఇంజనీర్గా చేస్తున్నాను. అంటే నేను ఈ స్కూల్లో 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదివా. ముందుగా వేదిక మీద ఉన్న ప్రధానోపాధ్యాయులు గారికి, సహోదరు అధ్యాపకులందరికీ నా పాదాభివందనం. నా సహోదరులకి ఎప్పటికీ కూడా మర్చిపోకూడదని గురుదేవో నమో నమః అని చెప్పి ఎప్పుడు మనసులో అనుకోవాలి అందరికీ. నా పేరు వంగలపూడి మణికంఠ. నేను, నా భార్య మానికి అమ్మ, నాకు ఒక కుమారుడు కేదార్ శ్రీశేఖర్ అది ముందున్నాడు. బాబు అయితే మండపేట అన్నపూర్ణ హై స్కూల్లో చదువుతున్నాడు, సిబిఎస్సి. పాప శ్రీ చైతన్య సరస్మ కామ్లీ రామచంద్రపురం. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎన్ని పనులు ఉన్నా సరే అన్నీ కుదుర్చుకొని ఇక్కడికి వచ్చి పరిచయాలు పెంచుకొని పాత జ్ఞాపకాలు గుర్తొచ్చేలా చేశారు. చాలామంది మన మాస్టర్లు ఫ్రెండ్స్ కూడా. మల్లేశ్వరరావు. నేను 1st క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు చదువుకున్నాను ఇక్కడ. నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ అని ఒక డైరెక్టర్ దగ్గర ఒక ప్రొడక్షన్ మేనేజర్గా చేస్తున్నాను. చదువుకోలేక అంతవరకు నుంచి వెళ్ళలేదు నేను. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడికి వచ్చిన గురువులందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా మా స్నేహితులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఇలా మాట్లాడుతున్నామంటే ఎప్పుడు మనం లాస్ట్ బెంచ్లోనే ఉండేవాడిని, ఈరోజు ముందు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడికి చేసిన అందరూ మాస్టర్లందరికీ ఇప్పటికి వచ్చి నేను ఈ హాస్టల్ ఇక్కడ ద్రాక్షారాన్ని ఎస్సీ బాయ్స్ హాస్టల్లో 4th క్లాస్ నుంచి ఇదే స్కూల్లో 8th క్లాస్ వరకు చదివాను. ఇప్పటి వరకు ఎవరి ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నా సరే అందరికీ గైడెన్లోని, ఎవరైనా ఎక్కడైనా ఉన్నా సరే అందరు కాంటాక్ట్లో ఉండేవాడిని. ఈ గెట్ టుగెదర్ పెడతారని లక్ష్మణు నెక్స్ట్ మణికంఠ ఇలా చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఒక 3 years నుంచి అడుగుతూనే ఉన్నారు. మేము కూడా చెప్పాము, గ్రూప్ మీద ప్రాపరేట్ చేస్తే ఎవరైనా ఎక్కడ ఉన్నాడు ఏంటన్నా తెలిస్తే ఒక డేట్ అయినా ఫిట్ చేసుకొని అప్పుడు మొత్తం సార్ని కలిసి అప్పుడు దాన్ని బట్టి ఎదరికి వెళ్ళండి. లంక స్వామిని కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ అలబాని అశోక్. చెప్తాం అనుకున్నాను కానీ ఏం చెప్పలేకపోతున్నాను, ఏమి రావట్లేదు దానికోసం. నా పేరు అలబాని అశోక్ కుమార్. నేను ద్రాక్షారాం టెంపుల్లో పనిచేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నాకు మ్యారేజ్ అయ్యింది. అయితే బాబు పాప
బాబు అప్పటికప్పుడు ఫాస్ట్గా అరేంజ్ చేశాడు. స్టేజ్ మీద ఉన్న గురువులందరికీ నా నమస్కారం అండి. నా పేరు చుట్టూరు జానకి రామకృష్ణ, మాది నెలపతిపాడు. నేను ప్రజెంట్ వ్యవసాయం చేస్తూ ఊళ్ళో ఫెర్టిలైజర్స్ బిజినెస్ చేస్తున్నాను సార్. అవును సార్, మా గురువు గారు ఇక్కడ ఉన్నారు. నాకు పెళ్ళైంది సార్, బాబు ఒక బాబు సార్. మా మిస్సెస్ ఇక్కడే ఉంది సార్. అంటే నలుగురిలో అందరూ కొంచెం పొట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ. చెత్తగాలి సార్ అయితే మాత్రం ఒంగబెట్టి గట్టి కొట్టుకోరు. మనం అక్కడ అందకపోయినా సరే బాగా మీద ఎక్కి అక్కడ దెబ్బలు బాగా గుర్తున్నాయి సార్. మీ దెబ్బలు అయితే మాత్రం ఇంకా సార్ మా సార్ ఇంకో సార్ ఒకరు మెహర్ కుమార్ గారు సార్ అయితే ఇంకా గట్టిగా కొట్టుకోరు. మన సార్ అయితే ఇంకా చేతులు వెనక్కి తిరిగేసుకోవడమే. మర్చిపోయారు ఏంటో మరి జనాలు, నాకు మాత్రం బాగా గుర్తున్నాయి. మరి టేకర్ కదా మరి ఎదురుగా దాంతో కొట్టు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సో గెట్ టుగెదర్ అనగానే స్టూడెంట్స్ అందరూ మనకి ఎలాగ తెలుసు కదా, అలాగే ఉంటారు, గుర్తుపట్టచ్చు అనుకున్నాం. టీచర్స్ 18 ఏళ్ళు అయిపోతుంది, ఎలా ఉంటారు మనం గుర్తుపడతాం లేదా అన్న ఒక ఇది ఉంది. కాకపోతే ఇక్కడికి వచ్చాక మొత్తం రివర్స్. అందరూ అలాగే ఉన్నారు, ఒకరు కూడా కాదు, అందరూ మొత్తం అలాగే ఉన్నారు సార్. మీరు అలా సేమ్ ఉన్నారు చూడడానికి. అందరూ చూడడానికి అలాగే ఉన్నారు, మేము మారిపోయాం, స్టూడెంట్స్ అందరూ మారిపోయారు. సో ఈ స్కూల్ నాకు నా లైఫ్ మీద పర్స్పెక్టివ్ చేంజ్ చేయించుకోలేదు. చదువు అంటే నేర్చుకుని తెలుసుకోవడం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత క్లాసులు విని రాసిన తప్ప నేను ఏ రోజు చదవలేదు సార్. బుక్స్ ఇంటికి వెళ్ళి చదవడం అనేది నేను ఏ రోజు చేయలేదు. నేను క్లాసులు విన్నాను, మీరు ఎంత బాగా చెప్పారంటే నేను జస్ట్ విని వెళ్ళి రాసిన దానికి నాకు 80% మార్క్స్ వచ్చాయి సార్. 80% క్లాస్ 5th 6th వచ్చాను. సో అంత బాగా చెప్పారు అందరూ. మీరు అంత మాకు పుష్ ఇచ్చి ఒకవేళ వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని వేస్ ఉంటాయి, ఈ వే కరెక్టే, నువ్వు వెళ్ళ కావాలి, అది ఈ స్కూలు సార్. చాలా హ్యాపీగా ఉన్నాయి. సో సత్కరించుకోవడానికి మళ్ళీ మనకు ఒక రోజు దొరికింది. సో తదుపరి కార్యక్రమం గురువులందరికీ సత్కారం. మన హెడ్ మాస్టర్ కృష్ణమూర్తి గారిని పాలు వల్ల సత్కరించవలసిందిగా కోరుతున్నాం లేడీస్ని. అందరూ క్లాప్స్తో ఫోటో సెషన్ కూడా అంత ఎక్కువ ఫోటో సెషన్ ఉంటుంది.
ఇంకో పేరు చెప్పండి మీరు పేరు చెప్పండి రెడీ ఉంటారు అలా. టేకుమూడి సుబ్రహ్మణ్యం, అక్కిరెడ్డి సతీష్, నందిగోళ లక్ష్మణప్రసాద్. స్టేజ్ మీద ఉన్నారు ఆయన. అమ్మాయిల నుంచి సూర్య. యాక్చువల్గా స్టేజ్ మీద ఎక్కుతుందండి, స్టేజ్ దిగే వరకు క్లాప్స్ కొడతానే ఉంటే అది అట్రాక్షన్గా ఉంటుంది. సార్ 1 minute సార్. యాక్చువల్గా ఏంటంటే మన మిస్ చేశాడు. మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. మణికంట. నెక్స్ట్ స్నాక్స్ ఉన్నాయి. సో ప్లీజ్ క్లాస్ కొడితే మీకు కూడా కొంచెం ఆటలు వేస్తారు. స్నాక్స్ ఉన్నాయి. సూరంపూడి నెక్స్ట్ రెడీగా ఉండాలి. టేకుమూడి వీరబాబు, లంకా స్వామి. సూరంపూడి, టేకుమూడి వీరబాబు, లంకా స్వామి. లేడీస్లో అవుని, అనసూరి విజయ, పార్వతి. పార్వతి చేయాలనుకున్నాము. సీసీ కెమెరా. యాక్చువల్గా స్పెషల్ రిక్వెస్ట్ మీద కూడా మనం కెమెరాస్ అనేది స్కూల్కి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఒకసారి కృష్ణమూర్తి సార్ కూడా వేది మీద రావాల్సిన కోరుతున్నాం. కెమెరాసే ఇవ్వడం ఎందుకు అంటే దీని ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్న ప్రజెంట్ జనరేషన్ కానీ లేదంటే అవుటర్స్ కానీ స్కూల్ లోపలికి రావడం ఎక్కువ జరుగుతూ ఉండడం వల్ల దానికి ఆల్రెడీ వాచ్మెన్ కూడా ఉన్నారు ఈ స్కూల్కి. మన టైంలో అలా సరైన గేట్లు కూడా లేవు. ఇప్పుడు కాంపౌండ్ వాల్ ఉంది, గేట్స్ అన్నీ ఉన్నాయి. బట్ కెమెరాస్ని కూడా మనం సపోర్ట్ చేస్తే మన సైడ్గా ఒక అడిషనల్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది స్కూల్కి ఏర్పడుతున్న ఉద్దేశంతో కెమెరాస్ అనేది హెచ్ఎం గారు కూడా రిక్వెస్ట్ చేయడం, అంటే ప్రస్తుత స్కూల్ హెచ్ఎం గారు రిక్వెస్ట్ మేరకు మనం దాన్ని ఇస్తున్నాం. ఓకేనా? భవాని ఆంట పార్వతి భవాని. ఈ భాగస్వామ్యం ఉన్నప్పటికీ మార్గదర్శకత్వం అంటూ ఒకడు ఉండాలి కాబట్టి మణికంఠకి ప్రత్యేక అభినందనలు మన క్లాస్ ద్వారా తెలియజేయాలండి. మొత్తం అందరూ కూడా సన్మానం చేయాలని ప్రపోజల్ వచ్చింది వాడు అంటాడు. కానీ అంటే తదుపరి ఈతను మార్గదర్శకం ఉన్నప్పుడు ఇతను రాజమౌళి అండి, డైరెక్టర్ రాజమౌళి అయితే మరి వెనకాల మన లక్ష్మణ్ కానీ, శేఖర్ కానీ, కోటిపల్లి కానీ, ప్రసాదు, మన లాయర్ తులసి, రెండోది అంబిక కూడా, వీళ్ళ మొత్తం 7 రంగుల వాన అన్నట్టు వీళ్ళందరూ కూడా కష్టపడ్డారు. ప్రాయంగా చెప్పాలంటే మాకు సన్మానం చేయడం కాదు కానీ నీకు చెయ్యాలి, మేమందరం అనుకున్నాం, మళ్ళీ ఆలోచించడం. రెండోది కూడా చెప్పాలి, అంటే చెప్తాను అనుకోవద్దు, ఇతని వ్యక్తిత్వం నేను ప్రతిదీ గమనిస్తూ ఉంటాను. నాకు బ్యాడ్ హ్యాబిట్ గుడ్ హ్యాబిట్ నాకు తెలియదు కానీ ప్రతిదీ గమనిస్తూ ఉంటాను. ప్రతి మాట స్కానింగ్ చేస్తాను, ప్రతి వ్యక్తిని స్కానింగ్ చేస్తాను. ఎందుకు చెప్తాడు, కరోనా టైంలో తను చేసిన సేవ ఆషామాషి కాదండి.
అందరూ 1000, 2000, 3000 లాగెత్తుంటే 100కి 200కి కూడా చేశాడు. అందుకే తన ల్యాబ్ని ప్రమోట్ చేయండి అని చెప్తాను. మంచోని ప్రమోట్ చేయండి, మంచిని ప్రమోట్ చేయండి. నేను కోరుకునేది అదే. ఇంకా చెప్పాలంటే మా మిస్సెస్కి కరోనా వచ్చినప్పుడు సివియర్ అయినప్పుడు ఇంటికి వచ్చి ఇంజక్షన్ చేశాడు. నువ్వు ముట్టుకుంటావా, మనం టచ్ చేస్తావా, చూడడానికి ఫోన్లో పలకరిస్తేనే ఫోన్లోనే కరోనా వచ్చేస్తుందని భయపడే రోజుల్లో మా ఇంటికి వచ్చి ఇంజక్షన్ చేసేది. అతను డబ్బులు ఇస్తుంటే అంత తీసుకునేవాడు కాదు. అస్సలు ఇంటికి వచ్చి ఎవరైనా చేస్తారు, ఎవరు బంధువులే రాలా, మాకంతా డాక్టర్ ఫీల్డ్ అయినా రాలా, తను మాత్రం వచ్చేవాడు. నీ మంచి ఎప్పుడు నీకు రక్షపై అంటే అనుకుంటారు కొంతమంది, మంచిగా రోజులు ఏమంటారు కానీ కాదు, నమ్ము. మంచి ఎప్పుడు గెలుస్తుంది, మంచి ఎప్పుడు గెలుస్తుంది, మంచి ఎప్పుడు గెలుస్తుంది. అది ఎమోషన్తో చెప్తున్నాడో ఏమనుకుంటున్నావో తెలియదు, కానీ నువ్వు భవిష్యత్తులో మరింత స్థాయికి వస్తావు. మన ఇంత సరదా అన్నారు కానీ సరదా కాదు, మనం మణికంఠ అని అతన్ని ప్రమోట్ చేయండి, మొత్తం అందరూ ప్రమోట్ చేయండి. పడమట గోపురం దగ్గర అంటే బిజినెస్ అని మాత్రం మీరు అనుకోకుండా, ఒక పనికిరాని విషయాలు ప్రమోట్ చేస్తున్నప్పుడు అలా కాదు. నేను ఎందుకు ప్రమోట్ చేస్తానో కూడా చెప్తాను. మీరు బయటకు వెళ్తే అబద్ధం చెప్పి 1000-2000 కూడా తీసుకుంటారు టెస్టులు ఎంత తీసుకుంటారో అక్కడ డాక్టర్ గారు అబ్బాయి నాకు తెలుసు. అది నువ్వు ఏమి ప్రమోట్ చేయట్లేదు, నేను సేవ చేయమని చెప్తున్నాను అంతే. నువ్వు అందరిలాగా వెయ్యి తీసుకోవు కదా, అది వాళ్ళ మోసం నుంచి కాపాడావు కదా, అది అంతకు మించి ఏం కాదు. ఎవరు తప్పు చెప్పాను చెప్తుందిగా. మీరు అందరూ ఓటేస్తారా, ఓటేరా ఒకసారి క్లాస్ ద్వారా. అది అర్థమవుతుందా? నాకు తెలిసి ఈ ఫీల్డ్లో ఏం జరుగుతుందో కూడా తెలుసు, నాకు బాగా తెలుసు అమ్మా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కువ రైట్, క్యారీ ఆన్. నెక్స్ట్ పూలమాలతో సత్కరించవలసిందే కోరుతాం. లేడీస్ అటు సైడ్ క్లాప్స్ కొట్టండి అమ్మా. సాల్వ్ వద్ద సత్కరించవలసిందే కోరుతున్నాం. క్లాప్స్ కొట్టడం అందరికీ స్నాక్స్ ఇవ్వని చెప్తున్నాను నేను, గుర్తుపెట్టుకుని మరి స్నాక్స్ ఇవ్వం. క్లాప్స్ నెక్స్ట్ నూలు, వంగలపూడి మణికంఠ, ముత్యాల రమేష్. రావాలి ఫాస్ట్గా. చెప్పాలి అమ్మాయిలు స్పీడ్గా ఉండాలి. చాలు అండి. హలో పులిగండి శ్రీనివాస్, ముద్దుకృష్ణ. ఫ్రంట్కి రావాలి. కొండ ఉమామహేష్. పులిగండి శ్రీనివాస్, ముద్దుకృష్ణ, కొండ ఉమామహేష్, చాముండేశ్వరి, భాను, మేడం గారిని పూలమాల సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అబ్బాయిలే అలబాని అశోక్ స్టేజ్ దగ్గర రావాలి. అలబాని అశోక్, విజయరాజు స్టేజ్ దగ్గర రావాలి. పులిదండి శ్రీనివాస్, అమల్దాస్ అదిబాబు,
మల్లా సత్యబాబు, పుల్దండి శ్రీనివాసు, ఇంకెవరైనా సన్మాన కార్యక్రమంలో స్టూడెంట్స్ ఎవరైనా మిస్ అయితే రండి ఒకసారి. ఇంకెవరైనా మిస్ అయ్యారా? రమేష్ అయిపోయాడు. కరతాల ధ్వనులు కావాలండి, కరతాల ధ్వనులు. ప్లీజ్ క్లాపర్స్. క్లాప్స్. స్నాక్స్ కూడా రెడీ అయినాయి, స్నాక్స్ కూడా వస్తున్నాయి మళ్ళీ ఎనర్జీ బూస్ట్ చేయడానికి.